పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నిన్ను మారుస్తుంది. But Holy Spirit will always change you. నీవు మారుట ద్వారా You నీ change. చుట్టుపక్కల ప్రాంతం మారుతుంది, Through that your నీ surroundings will కుటుంబము change. మారుతుంది, Your family నీ will change. పిల్లలు Your మారుతారు. children. మీరు నమ్మినా నమ్మకపోయినా Though you believe it or not, మన పాత్ర our role. భూలోకం పైన దేవుని పాత్ర. మతం అనే మోసంలో ఉంటూ క్రీస్తు అని చెప్తున్నాము గాని క్రీస్తుతో సంబంధం లేని జీవితం. నా పట్ల దేవుని ప్రణాళిక ఏంది? ఒకటే ప్రణాళిక, One and only purpose. క్రీస్తు మనసు నీకు కలగాలి. ఆయన His will. చిత్తం అర్థం అవ్వాలనంటే To understand His will, బైబిల్ ప్రకారంగా according to Bible, మన మనసు మారాలి. our mind should change. మన మనసు ఎందుకు మారాలి? Why should our mind ఆయన change? చిత్తం తెలుసుకోవడానికి. To know His will. ఆయన చిత్తం తెలుసుకుంటే If you know His will, అప్పుడు మన బ్రతికి ఎట్లుంటదండి? then how will our life be? గుడ్, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ టు హిమ్. నీవు శరీరంలో సేవ చేసిన అది శాపగ్రస్తమైన సేవ. నీ మనసు మారాలి. Your mind should నీ change. మనసు మారాలి. Your mind should నీ change. మనసు నా మనసు ఒక్కటయ్యాలి. Your mind and my mind should be అప్పుడు the సేవలు one. చేయండి, Then you got అప్పుడు అద్భుతాలు చేయండి. హల్లెలూయా. Hallelujah. ఇది దేవుని రాజ్యము, This is the kingdom of ఇది God. దేవుని కార్యము. This is the work of God. ఇక్కడ శరీర సంబంధమైనది ఏది జరగట్లేదు. Nothing that is of flesh is not happening here. జరుగుతున్నట్టయితే If it is happening, హల్లెలూయా, hallelujah, అది కాల్చివేయబడుతుంది. it will be burnt out. అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆమేన్. Our God is an amazing God. హల్లెలూయా. Hallelujah. మొదటిగా హల్లెలూయా. First of all, ఆత్మీయ తండ్రి ఆర్చ్ బిషప్ డాక్టర్ సురేష్ సంకటి గారికి అందరూ చప్పట్లు కొడదాం. let's హల్లెలూయా. praise together for our spiritual father, Archbishop Dr. Suresh హల్లెలూయా. Sankar. Hallelujah. పాస్టర్ జర్మయ్య గారు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. Pastor గట్టిగా Jeremiah చప్పట్లు is in the కొడదాం. midst of us. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం రోజుకి రూపాంతరం చెందుతుండాలి. Day by day we should be transformed. హల్లెలూయా. Hallelujah. అదొక్కటే రుజువు మనలో క్రీస్తు ఉన్నాడని. That is the only proof that Christ is మనం in us. రోజుకి మారు మనసు పొందాలి. Day by day we should get రోజుకి మనము మారాలి. Every day we have to రిబా change. షకల రబ. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయ విషయాలు The spiritual things, శరీరానికి అర్థం కాదని బైబిల్ చెప్తున్నది. Bible is saying that the flesh will not understand. హల్లెలూయా. Hallelujah. ఎందుకు అర్థం కాదు? Why it will not understand? ఎందుకంటే శరీరము ఆత్మకు విరోధంగా నిలబడేది. Because flesh is the enemy to the spirit. బైబిల్ చాలా స్పష్టంగా దాని గురించి ఎన్నో సార్లు మాట్లాడుతున్నది. Bible clearly talks about it many times. The flesh cannot understand the things of the spirit. శరీరము ఆత్మ విషయాలను అర్థం చేసుకోలేదు. ఎంత స్పష్టంగా బైబిల్ దాని గురించి చెప్తుందనంటే The Bible is telling you very clearly. ఆఖరికి హల్లెలూయా రోమీయుల 8వ అధ్యాయంలో ఏమన్నా చెప్తుంది? What Romans chapter 8 is saying. శరీరము The flesh, హల్లెలూయా ఆత్మ విషయాలకు ఎంత విరోధం అనంటే it is so against the works of the హల్లెలూయా spirit. హల్లెలూయా అదొక పోరాటం లాంటిది. It is like a war. హల్లెలూయా. Hallelujah. అంటే బైబిల్ ఎంత స్పష్టంగా అంటదంటే Bible is telling so వీళ్ళు clearly that క్రీస్తుకి విరోధులు. these are the enemies of ఎవరు Christ. క్రీస్తు విరోధులు చెప్తారా? Who are the enemies of Christ? చెప్పండి. క్రీస్తు విరోధులు ఎవరు? Who are the enemies of Christ? బీజేపీయా? Is it BJP? చెప్పండి. క్రీస్తు విరోధులు ఎవరు? Who is the enemy of Christ? హల్లెలూయా. Hallelujah. ఆర్ఎస్ఎస్ వాళ్ళ? Are the RSS people? హల్లెలూయా. మన ముస్లిం సోదరుల? Or our Muslim brothers? మన హిందూ సోదరుల? Or the Hindu brothers? ఎవరండి క్రీస్తు విరోధులు? Who are the enemies of Christ? శరీరంలో బ్రతుకుతున్న క్రైస్తవులు. Those who live in flesh, those Christians are the enemies. హల్లెలూయా. Hallelujah. నేను ఎప్పుడు బయట వారి గురించి మాట్లాడాను. I will never speak about outsiders. బైబిల్ కూడా బయట వారి గురించి మాట్లాడదు. Even the Bible doesn't speak about outsiders. హల్లెలూయా. Hallelujah. మన ఇంట్లో ఉన్న మాటలు. The words in the house. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయ కుటుంబము. The spiritual family. దీనికన్నా భయంకరమైన స్థితి ఇంకొకటి లేదు. There is no dangerous situation than this. క్రైస్తవులు అని పేరు పెట్టుకొని They have the name of శరీర Christians. సంబంధంగా బ్రతికేవారు, They live according to flesh. శరీర తలంపులు కలిగిన వాళ్ళు, They are fleshly వీళ్ళు thoughts. క్రీస్తు విరోధులు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. Bible is clearly telling that they are the enemies of మనల్ని Christ. మనం పరీక్షించుకోవాలి. We have to examine ourselves. పక్కలున్న వారిని పరీక్షించేది దురాత్మ. The demons will examine the next person. భర్త నీళ్ళు కూర్చొని భార్యను పరీక్షిస్తున్నాడంటే భర్తలో ఉంది దురాత్మ. If husband is sitting and examining the wife, then the demon is in husband. హల్లెలూయా. తల్లిదండ్రులు కూర్చొని పిల్లల గురించి అంటే తల్లిదండ్రులు ఉంది దురాత్మ. If the parents are sitting and examining the హల్లెలూయా. children, the devil is in మనల్ని the మనం parents. పరీక్షించుకోవాలి. We have to examine ourselves. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుంది ఎంతమందికి? హల్లెలూయా. How many of you understand? హల్లెలూయా. Hallelujah. అందుకే మన జీవితాలు మారట్లేదు. That's why our lives are not changing. హల్లెలూయా. Hallelujah. ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముందుకెళ్తాను. I will tell you one situation and హల్లెలూయా. Hallelujah. నిన్న మా కుమార్తె స్కూల్ నుండి వచ్చింది. Yesterday my daughter came from school. ఆమె తెలిసి తెలియక ఏదో తప్పు చేసి వచ్చింది స్కూల్లో. Knowingly or unknowingly she did a mistake. చిన్న పాప. హల్లెలూయా. Small child. ఆమెకు తెలీదు. She don't know. డైరెక్ట్ గా నా దగ్గరికి ఫస్ట్ వచ్చింది. She directly came to me first. వచ్చి నాకు 100 రూపాయలు చూపించింది. She showed me 100 rupees. నేను ఎప్పుడేదో లోకం ఉంటా కాబట్టి అరే థ్యాంక్ యూ అని చెప్పా.
Because I'll be in some other world. I మేము said, thank అట్లా you, thank ఆడుకుంటాం you. ఇద్దరం. హల్లెలూయా, That's how we play together. హల్లెలూయా. Hallelujah. తర్వాత కొద్దిసేపటి తర్వాత మీటింగ్ అంతా అయిపోయిందాక పిల్లలు చెప్పారు. After some time, after the meeting, children told ఆమె ఆటలో తెలియకుండా ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ది పట్టుకొని వచ్చిందని. while playing and playing, without knowing, she took the money from హల్లెలూయా, a friend and brought. హల్లెలూయా. Hallelujah. నేను ఎప్పుడైతే నాకు తెలిసిందో, When I got to know that, నా దగ్గర ఏడ్చుకుంటూ వచ్చింది. she came to me crying. ఆమెను పట్టుకున్నబడే When I held her, మొదటి ప్రార్థన నా నుండి ఏమొచ్చింది? the first prayer, what it came from my mouth. హల్లెలూయా. Hallelujah. దేవా, Lord, నన్ను క్షమించన్నాను. forgive me, Lord. ఏమన్నాను? What did I say? నన్ను క్షమించు నాయనా. Forgive me, God. నా భార్యను క్షమించు. Forgive my wife. మా నుండి ఏమైనా తప్పు జరిగిందేమో. Some mistake might have happened from my హల్లెలూయా. side. ఈ Hallelujah. పాప తప్పు లేదు ఇందులో. There is nothing wrong హల్లెలూయా, of this child here. హల్లెలూయా. Hallelujah. అదే మనం ఉంటే నార్మల్ ఎలా చేస్తాం? If we are there, normally what do? పాప ఏదో దొంగతనమో ఏమో చేసి వచ్చినట్టు ఏం చేస్తాం ఫస్ట్? If the child steals and comes, then రప్ప what do? రప్ప ఇచ్చి గొట్టుడే. We beat them and bash them. ఏడికెళ్ళి వచ్చింది? మీ తండ్రి నుండి వచ్చినట్టుంది అంతా. From where did this మీ come to తల్లి you? నుండి వచ్చినట్టుంది I think అంతా. it came from your mother, your father. మన మీద మాత్రం రాదు లైట్, అవునా కాదు? But the light, the focus. ఇది నేను కానే కాదు. This is not me at all. ఎక్కడ నుండి నేర్చుకుంటున్నావు రా ఇవంతా? From where are you learning all of these things? హల్లెలూయా. Hallelujah. తనని పరీక్షించుకునేవాడు ధన్యుడు. The one who examines himself. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మతో అనుభవం ఉన్న వారికే ఇది మాట తెలుసు. Only the one who have experience with the Holy Spirit knows this thing. పరిశుద్ధాత్మతో అనుభవం ఉన్న వారికే ఇది తెలుసు. Only you have the experience with the Holy Spirit knows పరిశుద్ధాత్మ ఎప్పుడు నీకు వేరుంది. హల్లెలూయా. తప్పులు చూపియదు. this. Holy Spirit will never show you the mistakes of హల్లెలూయా. others. Hallelujah. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని క్రీస్తు వలె మారుస్తుంటది. Holy Spirit will always change us into Christ. హల్లెలూయా. Hallelujah. చుట్టుపక్కల పరిస్థితులు తప్పున నీపైననే చూపిస్తుంటది పరిశుద్ధాత్మ దేవుడు. Even if the surroundings, the situations are కానీ wrong, దురాత్మ Holy Spirit will ఏం show you are చేస్తుందో wrong. తెలుసా అండి? You know what the devil will do? దురాత్మ ఎప్పుడు కూడా The devil will always. ఈమెలో తప్పుంది, In her there is ఆమెలో wrong. తప్పుంది, In her there is wrong. అగో ఆ బీజేపీ వాళ్ళలో తప్పుంది, In the BJP people ఇండియా it is అంతా తప్పే ఉంది, The whole India మా is wrong. కుటుంబంలో తప్పుంది, In my నా family భార్యలో there is wrong. తప్పుంది, In my wife నా there is wrong. భర్తలో లోపం ఉంది, There is a నా పిల్లలకి ఇది ఉంది, కానీ My children are నేను wrong, మాత్రం but ధన్యురాలను, I am blessed. నేను ధన్యుడిని, I am blessed. నా అంత నీతిమంతుడు లేదు. There's no one అది righteous as me. దురాత్మ. హల్లెలూయా. That is- జాగ్రత్తగా ఉండండి. That is devil, be ఎంతో careful. మంది తెలియక ప్రార్థనలు కూడా చేస్తుంటారు ఇట్లా. Without knowing, many people will దేవా, pray like ఆయనను that. మార్చు, ఈయనను మార్చు. God, change him, change him. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నిన్ను మారుస్తుంది. But Holy Spirit will always change you. నీవు మారుట ద్వారా But when you నీ change, చుట్టుపక్కల ప్రాంతం మారుతుంది, through that your నీ surroundings will కుటుంబము change. మారుతుంది, Your family నీ will change. పిల్లలు Your మారుతారు. children will change. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమైంది? ఇది నా How many సబ్జెక్ట్ understand కాదు, కానీ పరిశుద్ధాత్మకు దురాత్మకు వ్యత్యాసం చెప్పడం మీరు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. This is not my subject, but this is a difference between the Holy Spirit and Hallelujah. the Holy Spirit. Hallelujah. Did you understand that? అర్థమైందా ఇది? పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ లోపల నీ కోసము కార్యం చేస్తుంటది. Holy Spirit will always work in you and for you. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు నిన్ను దేవుని క్రీస్తు వలె మారుస్తుంటది. Holy Spirit will always transform you into Christ. అది నువ్వు నూతన క్రైస్తవుడైనా 10, 20, 30, 40 సంవత్సరాల క్రైస్తవుడైనా. It could be a new Christian or పౌలు Christian అంటున్నాడు, from 30 years. హల్లెలూయా, Paul is saying, ప్రతిరోజు every day నేను ఆయన రూపంలో స్వరూపంలో మార్చబడుతున్నాను. I'm transforming into his image. హల్లెలూయా. Hallelujah. Right now we are looking into a mirror. ఇప్పుడు మనం ఒక అద్దంలోకి చూస్తున్నాము. హల్లెలూయా. But then we will be like him. కానీ అప్పుడు ఆయన హల్లెలూయా. ఒక Hallelujah. నిజమైన క్రైస్తవుడు A real Christian ప్రతిరోజు Every day. 24 గంటలు 24 hours. క్రీస్తులో లీనమైపోయి ఉంటాడు. He'll be lost in Christ. ఆయనకు బయట హల్లెలూయా పరిస్థితి గురించి ఏమి తెలీదు. He doesn't know anything about హల్లెలూయా. situation. నన్ను మార్చు నాయనా. Change me, Lord. చెప్పండి హల్లెలూయా. Amen. నన్ను మార్చు నాయనా. Change me, Lord. అయ్యో నా పిల్లలు తప్పు చేశారా? Oh, my children నన్ను are wrong. క్షమించు నాయనా. Forgive me, Lord. అయ్యో నా దేశంలో లోపం ఉందా? There is a loophole in నన్ను my country. క్షమించు, నేను ఏం Forgive me, చేయలేకపోతున్నాను. Lord. I couldn't do anything. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి సూచన ఇది. There is a proof of the ones filled with Holy Spirit. ఏంది దేవుని హల్లెలూయా ఉద్దేశం? What is the purpose of God? హల్లెలూయా. Hallelujah. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంది? What is the purpose of God ఈ towards us? సృష్టి పట్ల దేవుని ఉద్దేశం ఏంది? What is the purpose of God towards creation? హల్లెలూయా. ఈ Hallelujah. సృష్టిలో నువ్వు కూడా ఒక భాగమేనా? Even you are you the చెప్పండి, part మనం of the కూడా ఒక creation? భాగమేనా? Are we also the part of అంటే creation? మన పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉందా లేదా? That means does God have purpose చెప్పండి for us or not? హల్లెలూయా. Hallelujah. ఒక మోటార్ సైకిల్ ఉందని అంటే If there is a motorcycle, ఉట్టి టైర్లు ఉంటాయి ఆ మోటార్ సైకిల్ కి? does a motorcycle have only tires? ఉట్టి టైర్లు ఉంటాయమ్మా? Does it have only tires? ఉట్టి టైర్లు ఉంటాయి, ఎక్కడ కూర్చుందాం? Where will we sit if it has only సరే ఉట్టి tires? సీట్ ఉంటుందా? Will it have only seat? ఉట్టి సీట్ ఉంటే బండి ఎట్టు ముందుకెట్లెళ్తుంది? There's only హల్లెలూయా. seat. How will the ఎన్నో forward? పార్ట్స్ హల్లెలూయా, Many parts, చాలా ఎన్నో భాగాలు. భాగాలు హల్లెలూయా కలవాలి. Many parts should come together. ఇంజనీరింగ్ అని ఎన్నో భాగాలు కలవాలి. Engineering saying that many parts should టైర్లు come ఉన్నాయి, together. మోటార్ ఉంది, ఇంజన్ ఉంది, స్టీరింగ్ ఉంది, ఎక్సెలరేటర్లు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, ఫ్యూజులు ఉన్నాయి.
there are many parts. అవునా కదా చెప్పండి? Yes or no? కొన్ని కనబడే పాటలు ఉన్నాయి, కొన్ని కనబడని పాటలు ఉన్నాయి. Few are visible parts, few are invisible కొన్ని parts. బయటికి కనబడతాయి, కొన్ని లోపల ఇంజన్ లోపల పార్ట్స్ ఉంటాయి. Few are visible outside, few are parts అవన్నీ inside the engine. కలిసి హల్లెలూయా ఏకత్వంలో పని చేస్తేనే They all come together and work in unity. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. మనము ముందుకు వెళ్ళొచ్చు. Only then we can move forward. అవునా కదా చెప్పండి? Yes or no? హల్లెలూయా Hallelujah. బ్రేక్ వేసినా గంటకు బండి ఆగితే If the vehicle stops 1 hour after you put brake, హల్లెలూయా hallelujah, గంటకు ముందే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, అంతేనా కదా? 1 hour before you'll go to heaven. హల్లెలూయా Hallelujah. అన్ని తన హల్లెలూయా సమయంలో జరగాలి. Everything should happen in its time. హల్లెలూయా దాని Hallelujah. డిజైన్ ప్రకారం జరగాలి. It should happen according to his design. అవునా కదా చెప్పండి? Yes or no? Tell me. దేవునికి మన పట్ల ప్రణాళిక ఉంది. God has a plan for us. దేవునికి ఉట్టి మన పట్ల కాదు, సృష్టి పట్ల ప్రణాళిక ఉంది. Not just towards us, but towards the entire creation. God has a హల్లెలూయా plan. ఆయన Hallelujah. సృష్టికర్త. He is the creator. హల్లెలూయా Hallelujah. ఆయన ఉట్టి క్రైస్తవ కర్త కాదు, He's not just the క్రైస్తవుల creator కర్త of కాదు. Christian. He's not just the creator of ఆయన Christians. సృష్టికర్త అయిన దేవుడు మన He's the దేవుడు. creator of the entire ఒక creation. మతానికి దేవుడు కాదు మన దేవుడు. He's not the God of religion. హల్లెలూయా ఈ Hallelujah. ప్రపంచానికే దేవుడు ఆయన. He's the God of universe. కనబడే వాటి కనపడని వాటికి కూడా ఆయననే దేవుడై He's the ఉన్నాడు. God of visible and గట్టిగా invisible. హల్లెలూయా చెప్దాం. Say that. అయితే ఈ సృష్టి పట్ల ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి So because he has a plan towards the ఆ creation, ప్రణాళికలో in the plan, మనుషుల పట్ల ఒక ఉద్దేశం ఆయనకున్నది. towards human beings he has a purpose. ఎందుకు? Why? ఈ భూలోకంలో In the earth, నిన్ను నన్ను you and me, ఏలేవానిగా ఆయన పెట్టాడు. he put you and me as a అవునా ruler. కాదా చెప్పండి? Yes or no? ఏడ్చేవాళ్ళుగా పెట్టాడా? Did he keep us as ఒక crying people? పురుగులాగా పెట్టాడా? Or put us as ఒక an insect? కోతిలాగా చేశాడా? Or made us ఒక as a monkey? పందిలాగా చేశాడా? Or did he make us like ఒక a pig? చెట్టులాగా చేశాడా? Or did he make us like a ఒక tree? ఎలా How చేశాడండి? did he make us? ఆయన స్వరూపంలో చేశాడు. He made us in his image. క్రీస్తు స్వరూపంలో చేశాడు. Made us in the image of Christ. భూలోకానికి దేవుని వలె నిన్ను నన్ను చేశాడు. He made you and me as God. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ఉన్నామా మళ్ళీ దేవుని వలె? Are we like God then? లేదు, పురుగుల వలె ఉన్నాం. No, we are like insects. కొంతమంది కోతుల వలె ఉన్నాం. If you are like monkeys. కొంతమంది పందుల వలె ఉన్నాం. If you are like pigs. హల్లెలూయా Hallelujah. కొంతమంది చెట్టుల వలె ఉన్నారు. If you are like trees. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. కానీ దేవుడు చేసింది మనకు ఆయన స్వరూపంలో. But God made us in his image. హల్లెలూయా Hallelujah. వి ఆర్ ద ప్రైమ్ డిజైన్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క ప్రధాన హల్లెలూయా రూపకల్పన. అన్నిటిలో ప్రధానమైనది మన రోలే. మనుషుడు బాగుంటేనే ఈ సృష్టి బాగుంటది. If man is good, then the creation will be good. సింహం చనిపోయినా పర్లే, It's okay if even the lion dies. కోతులు చనిపోయినా పర్లే, It's okay if the monkeys die. పందులు చనిపోయినా పర్లే, It's okay if the pigs die. చెట్లు పోయినా పర్లే. It's okay if the trees go. హల్లెలూయా Hallelujah. మనిషి పోయాడు అనుకోండి, If man goes, హల్లెలూయా Hallelujah. సమస్తము నాశనం అవుతది. everything will be destroyed. అవునా కాదా చెప్పండి? Yes or no? Tell me. హల్లెలూయా Hallelujah. అవ్వ తింటేనే పాపం జరిగింది కదా. When the Eve ate, only then the sin happened, right? దానికి ముందు కోతి తిన్నదేమో. Before that, the monkey might have ate the fruit. తినలేదంటారా? You say that హల్లెలూయా he didn't eat? అదే ఫలం కోతి కూడా తిన్నదేమో. Even the monkey might have eaten the same కోతుల fruit. గురించి తెలిస్తే మీకు తెలుస్తుంది. If you know about monkeys, then you will know. ఎనీవేస్ ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా కానీ అవ్వ తింటేనే పాపం జరిగింది. But only when the Eve ate, the sin happened. ఎంతో మర్మాలు దీంట్లో ఉన్నాయి. There are many mysteries in this. హల్లెలూయా Hallelujah. కానీ ఈ రోజు సమయం ఎక్కువ లేదు కాబట్టి సూటిగా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పేస్తాను. Since we don't have హల్లెలూయా a lot of time, I will tell you. హల్లెలూయా అందరం సిద్ధంగా ఉన్నామా లేదా? ఆత్మలో We are prepared in the spirit. ఆత్మలో ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా Always be in the spirit. హల్లెలూయా యవనస్తులు ఎప్పుడు చెప్తాను నేను I always tell ఒక to the young సీక్రెట్. people. ఎవరికైతే అన్య భాష హల్లెలూయా ఆ వరము దేవుడు ఇచ్చాడు, హల్లెలూయా గిఫ్ట్, హల్లెలూయా ఎల్లప్పుడు దాన్ని వాడుతూనే ఉండాలి. To whom God gave the gift of tongues, you should always use it. ఎల్లప్పుడు అన్య భాషలు మాట్లాడుతూనే ఉండాలి. Always talk in హల్లెలూయా tongues. Hallelujah. అప్పుడు హల్లెలూయా అర్థం అవుతుంది. అప్పుడప్పుడు హల్లెలూయా ఏమంటారు ఆ బ్యాటిల్ లో మీరు ఫెయిల్ గారు, Then you will understand and you will ఆ not fail in the యుద్ధంలో battle. పడిపోరు. You will హల్లెలూయా not fall in the battle. ఎన్నో నెలల పాటుగా హల్లెలూయా ఇంగ్లీష్ సర్వీస్ లో గానీ వేరే దగ్గర నేను వీటి గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాను. For months together, I'm telling about these things very clearly, be it English service or other meetings. హల్లెలూయా Hallelujah. I will try little more in this fasting prayers. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా కొద్దిగా చెప్పడానికి హల్లెలూయా Hallelujah. మన రోల్ మన పాత్రను మర్చిపోకండి. Don't forget your role. మీరు నమ్మినా నమ్మకపోయినా Though you believe it or not, మన పాత్ర our role భూలోకం పైన దేవుని పాత్ర. on the earth, it is the throne of Hallelujah. God. Hallelujah. దానికన్నా తక్కువ ఎక్కువ లేదండి. There is nothing less, nothing more. హల్లెలూయా అది Hallelujah. గర్వము కాదు, That is not pride. అది దేవుడు నీకు నాకు ఇచ్చిన ఒక బాధ్యత. That is a responsibility God gave to you దానిలో and me. గర్వం ఏం లేదు. There is nothing pride in నేను that. దేవుని కుమారుడు అనుకొని గర్వం లేదు. There is nothing pride to say that I am the son of గర్వం God. వస్తుందా అయితే సైతాన్ కుమారుడు. If pride is coming, then you are the son of devil. అది బాధ్యతగా మాట్లాడుతున్నావా దేవుని
దేవుని But if కుమారుడు. we are talking it as a responsibility, హల్లెలూయా hallelujah. హల్లెలూయా. Hallelujah. మన బాధ్యత మనం చేయాలి, We have to do our కానీ ఆ responsibility. బాధ్యత చేయలేకపోతున్నాం. But we are not able to do the అవునా కాదా responsibility. చెప్పండి? Yes or no? Tell me. చేయగలుగుతున్నామా? Are we able to do it? క్రీస్తు వలె బ్రతకగలుగుతున్నామా? Are we able to live like Christ? ధైర్యముతో నిలబడగలుగుతున్నామా? Are we able to stand with boldness? అద్భుతాలు చేయగలుగుతున్నామా? Are we able to do miracles? హల్లెలూయా. Hallelujah. రోగాలు జయించగలుగుతున్నామా? Are we able to overcome sickness? చెప్పండి హల్లెలూయా. Hallelujah. అంటే మనం ఆ బాధ్యతను నెరవేర్చలేకపోతున్నాం. That means we are not able to fulfill the responsibility. హల్లెలూయా. Hallelujah. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మార్చలేకపోతున్నాం. We are not able to change our మన surroundings. సొంత కుటుంబాలను మనం Not able మార్చలేకపోతున్నాం. to change our own families. మన సొంత పిల్లలను భార్య భర్తలను మార్చలే క్రీస్తు వలె నిలబెట్టలేకపోతున్నాం. We are not able to change our own ఎందుకు? wives, husbands, and children like Christ. మనమే అలా జీవించలేకపోతున్నాం Because కాబట్టి. we ourselves are not able to live like that. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం నిలబడలేకపోతున్నాం కాబట్టి. Because we are not able to బైబిల్ stand. దీని గురించి చాలా స్పష్టంగా ఉందండి. Bible is it is written very clearly. హల్లెలూయా. Hallelujah. ఒక కుటుంబానికి తండ్రి ఎలాంటి వాడు? How is a father to a family? చెప్పండి హల్లెలూయా Tell me, hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒక హెడ్, Sirasu. శిరస్సు వంటి వాడు. He is like the head. హల్లెలూయా. Hallelujah. ఒక వివాహ హల్లెలూయా జీవితంలో భర్త భార్యకి ఎలాంటి వాడు? In a married life, how is a husband to the wife? క్రీస్తు హల్లెలూయా సంఘానికి ఎలా ఉన్నాడో అలాంటి వాడు. How Christ is the church. That's how he is. హల్లెలూయా. Hallelujah. ఇది నియమాలు దేవుడు ఇచ్చాడు. These are the protocols God gave. కుటుంబానికి శిరస్సువే క్రీస్తు వలె ఉండకపోతే If the head of the family is not like Christ, కుటుంబం క్రీస్తు వలె ఎలా ఉంటది? how will the family be like Christ? కుటుంబంలో స్థిరసే హల్లెలూయా క్రీస్తు వలె ఏలకపోతే, If the head of the family is not ruling like Christ, ఆత్మీయంగా ఏలలేకపోతే, if he is not ruling spiritually, దృఢంగా నిలబడలేకపోతే, if he is not able to stand strong, జ్ఞానముతో నడవలేకపోతే, if he is not able to walk with ఆత్మీయంగా wisdom, దృఢంగా నిలబడలేకపోతే, if he is not able to stand భార్య spiritually strong, పిల్లలు ఎలా నిలబడతారు? how will the wife and children stand? భార్య పిల్లలు ఆ కుటుంబాలు కూలిపోతాయి. The five children and the family will అది break. కూలిపోయినప్పుడు హల్లెలూయా చుట్టూన్న ప్రపంచం అంతా హల్లెలూయా చుట్టూన్న ఆ సొసైటీ అంతా కొలాప్స్ అయిపోతది. When it breaks, then the entire society, entire surroundings will అవునా break. కాదా చెప్పండి? Yes or no? Tell me. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను ఎన్నోసార్లు చిన్నప్పుడు వినుకుంటూ వస్తానన్నమాట దీని గురించి. So many times I keep hearing, even since the days of my childhood. హల్లెలూయా. కొంతమంది అయితే నాకు సూటికి వచ్చే చెప్పేవారు, కొంత పెద్ద 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 మనుషులు. Few big people, they used to come to me and tell to my face. ఫాదర్స్ Tandrulu. నేను పోన్నయ్యా చర్చ్కి, I will not go to church. నా పిల్లలు పోకపోతే కట్టే తీసుకొని కొడతా అన్నట్టు. But if my children doesn't go, I will take a stick and beat them. ఎంత గర్వంతో చెప్పేటోళ్ళు. They used to tell me so much of pride. నేను పోను చర్చ్కి, I will not go to నా church. భార్య పిల్లలు మాత్రం టైంకి పంపిస్తా. But I will send my wife and children on time. హల్లెలూయా. Hallelujah. ఎవరు ఇక్కడ దురాత్మ? Who is the devil here? ఆ తండ్రే దురాత్మ. That father is a devil. హల్లెలూయా. Hallelujah. సైతాన్ కూడా అలా చేస్తాడు తెలుసా? Even the devil will do like that, you సండే know. భలే పంపిస్తాడు అందరిని రెడీ చేసి. Sunday he make everyone ready and send to church. హల్లెలూయా. Hallelujah. మండే నుండి సాటర్డే మాత్రం నా దగ్గరే ఉండాలంటాడు. From Monday to Saturday you have to be with me, he says. హల్లెలూయా. Hallelujah. ఇవి సూటిగా స్పష్టంగా మనం నేర్చుకోవాలి, మాట్లాడాలి కూడా. Sunday. హల్లెలూయా. Hallelujah. ఇలా కూలిపోతున్నాం మనము. So like this we are ఇలా breaking. మన బాధ్యతను నెరవేర్చలేకపోతున్నాం. Like this we are not able to fulfill the మళ్ళీ responsibility. మర్చిపోకండి, Do not forget. ఇది ఉట్టి మన గురించి కాదు. This is not just about ఆయన us. ప్రణాళిక సృష్టి గురించి ఉంది. His plan is about the entire creation. హల్లెలూయా. Hallelujah. The Bible says Bible అంటుంది, the earth ఈ భూమి was subjected to curse ఇది శాపానికి లోనైంది. against its will. దానికి ఇష్టము లేకుండానే అది హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూలోకము This earth, దాని ఇష్టానికి వ్యతిరేకముగా శాపగ్రస్తమైంది. it became cursed against his will. ఎందుకు? Why? ఒక మనిషిని వల్ల. Because of a man. చెప్పండి అవునా కాదా? Tell me, is it పాపం right or భూలోకం ఏం చేసింది? ఈ లోకం అంతా ఏం చేసింది? అవ్వ తిన్నది కదా. What did the world do? What did the హల్లెలూయా. the fruit, right? హల్లెలూయా. Hallelujah. ఆదాం తప్పు చేశాడు కదా, Adam did the sin. కానీ ఆయన శాపము భూలోకం మీద కూడా వచ్చేసింది. But his curse came upon the entire earth. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఎందుకు శాపగ్రస్తులు ఉన్నాయి మన కుటుంబాలు? Today why are the families cursed? చెప్పండి. Tell me. ఈ రోజు ఎందుకు హైదరాబాద్ ఇలా ఉంది? Why Hyderabad is like this today? ఇది నమ్మాలి మనము. We have to believe this. నమ్మాలి. Believe this. కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడవు. There are no rains in few places. మనం ఎక్కువ చదువుకున్న తరం కాబట్టి మనం ఏమంటే ఎందుకు వర్షాలు పడతలేవు? Because we are so educated, we say why the rain is not falling. చెప్పండి ఎందుకు పడతలేవు? Tell me why there is no rainfall. న్యూస్లు వింటాం కదా, బాగా We keep listening to news. బాగా Right? చదువుకుంటాం, న్యూస్లు వింటాం కదా. We study so much. గ్లోబల్ we listen. వార్మింగ్, వాతావరణాలు మారిపోతున్నాయి The weather is changing. కదా. మనుషులు చెట్లను విరగొడుతున్నారు People are cutting off the trees. కదా. మా ప్రాంతం ఇట్లాంటిదే. Our place is like this. only. హల్లెలూయా. Hallelujah. ఆత్మలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడారు. People in the spirit will not talk like that. హల్లెలూయా. Hallelujah. అది మన వల్లనే అది జరుగుతుంది. It is happening only because of us. హల్లెలూయా. Hallelujah. నేను ఎంత ఆనందిస్తానంటే I rejoice so much. ప్రతిసారి మన దగ్గర హల్లెలూయా Every time. ఈ సంఘంలో ఎప్పుడైనా ఉపవాస కూడికలు జరిగితే బయట వర్షాలు పడతాయి. Every time there is fasting prayer in the church, there are. అడగండి, మా దగ్గర రుజువులు ఉన్నాయి. We have proofs about అది this. వర్షాకాలం కాకపోయినా వర్షం పడుతుంది. Even if it is not a rainy season, హల్లెలూయా. still the rain falls. ప్రత్యేకంగా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉన్నప్పుడు
తప్పకుండా పడుతుంది వర్షం. Especially when it is all night prayer, definitely. బైబిలే చదవండి అమ్మా. Read the Bible. ఎవరమ్మా వెదర్ ని కంట్రోల్ చేస్తున్నారు? Who is controlling the weather? దైవజనులు, The men of God. క్రైస్తవులు. Christians. వర్షం పడాలంటే పడాలి. If they say rain should fall, it will fall. దానికి వెదర్ డిపార్ట్మెంట్ అగ్రి అయినా కాకపోయినా ఫరక్ పడదు. Even if the weather department agrees, హల్లెలూయా. it doesn't matter. వర్షం పడదంటే పడకూడదు. If the rain should not fall, it should not fall. ఆగు అంటే ఆగాలి. If it says stop, పడు అంటే stop. పడాలి. If it says fall, it should ఈరోజు fall. దైవజనులు చెప్పారు కదా, So the men of God said, right, సమస్త సృష్టి entire creation, మిగులాశతో it is waiting desperately. దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి వేచి It ఉన్నాయంట. is waiting for the manifestation of the sons of God. ఇది మా దేవుడు అబద్ధాలు చెప్తున్నాడండి. He's got lying. సృష్టి నీ కోసం వేచున్నది. Creation is waiting for వర్షం you. నీ గురించి వేచున్నది. Rain is waiting for you. చెట్లు ఊగాలని నీ గురించి వేచున్నాయి. Trees are waiting for పిట్టలు the పాటలు day. పాడాలని నీ గురించి వేచున్నాయి. Birds are waiting for the హల్లెలూయా. Hallelujah. అది అమ్మ క్రైస్తవునికి ఉన్న అధికారము. That is authority of అది Christian. క్రైస్తవునికి ఉన్న అధికారము. That is authority of Christian. అది క్రైస్తవునికి ఉన్న బాధ్యత. That is the responsibility of a Christian. కానీ సైతాన్ నేను ఎలా పెట్టాడు చెప్పండి? But how devil placed చెత్త you? కుండిలో కూర్చోబెట్టాడు. He made you sit in the garbage. ఎప్పుడమ్మా సృష్టి గురించి ఆలోచించాం? When did we think about creation? ఎప్పుడు చూసినా నా కడుపు, నా కడుపు, నా కొడుకు, నా బిడ్డ, నా ఇది, నా చెత్త. Always my belly, my son, ఇది my daughter. శాపగ్రస్తమైన మైండ్ సెట్. This is a cursed mindset. హల్లెలూయా. Hallelujah. ఇది శాపముతో కూడుకున్నది. This is filled with curse. హల్లెలూయా. Hallelujah. ఫిలిప్పీన్ 3వ అధ్యాయంలో ఏమని రాబడుతుందనంటే, It is written in chapter 3 of Philippians. ఏమని రాస్తున్నాడు? What is he writing? ఒకసారి చదువుదాం. నా టాపిక్ కాదు కానీ చదువుదాం మరొకసారి. హల్లెలూయా. Let us read it once. చదవండి అమ్మా. రెండో వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక. ఎందుకనగా ఏమంటున్నాడు? ఎందుకనగా శరీరమును ఆస్వాదము శరీరము. హల్లెలూయా. The flesh. ఇది దైవజనుడు మాట్లాడుతున్న మాట. A man of God is ఇది talking బైబిల్ మాట్లాడుతున్న మాట. this. Bible is talking this. హల్లెలూయా. Hallelujah. ఏదో భావోద్వేగాల్లో వచ్చి మాట్లాడే మాటలు కావు ఇవి. He's not talking in emotions. బైబిల్లో రాయబడ్డదనంటే, If it is written in the Bible, అది దేవుడు మాట్లాడుతున్న మాట. these are the words of God. అమ్మా ఎంత బాధకరం వినండి. How sad it is. కుక్కల గురించి అంటాడు దేవుడు. He's talking about dogs. ఏమంటున్నాడు? కుక్కలు, dog, ఇంకా దుష్టులైన పనివారు, ఈ ఛేదనను ఆచరించువారు. హల్లెలూయా. ఎందుకని అంటాడు? ఎందుకు వాళ్ళని కుక్కలని అంటున్నాడు? Why is he calling them as dogs? హల్లెలూయా. Hallelujah. ఎందుకమ్మా? Why? వాళ్ళు శరీర సంబంధులు. They are fleshly people. అమ్మా ఎంత బాధ అనిపించాలి. వినండి అమ్మా. దేవుడు రాకడ సమీపం ఉంది. The coming of the Lord is very near. వామ్మో, దేవుడే నన్ను చూసి కుక్క అంటే, If God looks at me and calls a dog, దేవుడు మనల్ని చూసి మీరు దేవుని స్వరూపంలో కాదు కుక్కల స్వరూపంలో అయిపోయారని అంటే, if God looks at you and says that you're not in అంటే the image of God but in శరీర the image of dog, కార్యాలు దేవునికి అంత అసహ్యము. that's how he hates the works of flesh. శరీర తలంపు కలిగిన వాళ్ళు దేవునికి అంత అసహ్యం అండి. That much he hates the people who have the హల్లెలూయా. fleshly thoughts. ఎందుకు వీళ్ళని అలాంటి కుక్కలని అంటున్నాడు? Why is he calling them వీరు as శరీర dogs? సంబంధులు. They are fleshly అదే people. అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు. In the same chapter, అదే అధ్యాయంలో 19వ వచనంలో, verse 19, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏ విషయాలలో వాళ్ళు సిగ్గుపడాలో అతిశయపడుచున్నారు. దాంట్లోనే వాళ్ళు ఏమంట? అతిశయపడుచున్నారు. అతిశయపడుతున్నారండి. హల్లెలూయా. Hallelujah. నా ఇల్లులు చూసావా? Did you look at my house? నా బాడీ చూసావా? Did you see my body? ఓ నా కులము చూసావా? Did you see my cars? ఓ నేను ఏడికెళ్ళి వస్తున్నాను చూసావా? Did you see from where I'm coming? దేంట్లో అయితే సిగ్గుపడాలి నువ్వు? In what have to ఎందుకు ఆ శరీర తలంపులు నీకు? Why do you have the fleshly ఎందుకు నీ thoughts? శరీరాశలు? Why do you have fleshly desires? హల్లెలూయా. Hallelujah. కానీ ఎలా ఉండాలమ్మా క్రైస్తవ సమాజము? But how the Christian community should be? నీ తలంపులు ఆత్మీయ తలంపులుగా ఉండాలి. Your thought should be spiritual హల్లెలూయా. thoughts. Hallelujah. నీ 24 గంటలు నీ తలంపులు ఆత్మీయ తలంపులుగా ఉండాలి. 24 hours your thought should be గట్టి spiritual. చెప్తాం హల్లెలూయా. Hallelujah. పరీక్షించుకుందాము మనల్ని మనము. Let us examine ourselves. ఇది నా మాటలు కాదు. These are not my words. ఇది హల్లెలూయా జీవాధిపతి దేవుని మాటలు. These are the words of the ఇది living God. సృష్టికర్త దేవుని మాటలు. These are the words of the Creator. త్వరలో రాబోతున్న రారాజు మాటలు. These are the words of the ఆయన Son of the King. మాట్లాడుతున్నాడు. He is speaking. నిన్ను కనికరించాడు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాడు. Because his ఈ compassion ఉపవాస is talking కోరికలు to you. పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. The fasting prayers are talking to you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్దామండి. Say louder. రేపటికి ఆయన ముందర నిలబెట్టినప్పుడు Tomorrow when you stand in front ఎలా of him, తట్టుకుంటావు? how can you నీ take it? కడుపే కదా నీకు దేవుడు అయ్యాడమ్మా. He says your belly has become your ఎట్లా God. మన కడుపు దేవుడు? How your belly is your ఎలా God? ఉన్నాయి నీ తలంపులు లేచినప్పుడు నువ్వు పడుకున్నంత వరకు? How are your thoughts from the time you wake up till the time you sleep? ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఆలోచిద్దామా? 2 minutes can we examine in silence? ఎలా ఉన్నాయి మన తలంపులు? How are our thoughts?
లేచినప్పుడు పడుకున్నంత వరకు ఏమిది మన తలంపులు? What are in our thoughts from the time we wake up and till the time we sleep? ఒక్కసారి పరీక్షించుకుందాం. Let us examine once. ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మంచిగుంది వాక్యం అంటారు. You say that the word is very good because we are going very fast. పరీక్షించుకున్నప్పుడే తెలుస్తుంది. But when you examine, you will know. హల్లెలూయా. Hallelujah. ఎలా ఉన్నాయి మా తలంపులు మనకి? How are our thoughts? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. డబ్బు, Money, జబ్బు, sickness, ప్రజలు, people, ఇంటి వాళ్ళు, family members, పిల్లల సమస్య, problems of భార్య children, సమస్య, భర్త సమస్య, problem with wife, problem with husband, ఇంట్లో ఆర్థిక సమస్య, financial problems in the house. కొద్దిగా నొప్పి వచ్చిన అబ్బా ఈ టెన్షన్ ఆ టెన్షన్, Even if there is little pain, that tension, ఏం this టాబ్లెట్లు tension. వేసుకోవాలా, What tablet should I ఏం take? తినాలా, What should I eat? ఏం తినొద్దు, What should I not eat? వీళ్ళు ఇట్లాంటి వారి గురించి వాక్యం మీద రాయబడ్డది. About such people, it is వాళ్ళ written in the word. కడిపే వాళ్ళ దేవుడు, Their bellies are God. శరీర ఆశనే వాళ్ళ దేవుడు, The fleshly desires వాళ్ళ are God. తలంపులు ఎల్లప్పుడు శరీర తలంపులు. Their thoughts are always fleshly. వీళ్ళని ఏమంటాడంటే వీళ్ళు కుక్కలు అని అంటున్నాడు. And them he's calling that dogs. అమ్మ బాధపడకండి. Do not get hurt. హల్లెలూయా. Hallelujah. కానీ పరీక్షించుకుందాం. But let us examine. తట్టుకోగలుగుతారా దేవుడు అలా అంటే? Can you tolerate if God calls you like that? హల్లెలూయా. Hallelujah. తట్టుకోగలుగుతామా? Can you take బ్రతకగలుగుతామా? it? Can we live? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ క్రైస్తవుని హల్లెలూయా తలంపులు ఎలా ఉండాలి? But how should be the thoughts of a ఎలా Christian? ఉండాలి? How should it be? హల్లెలూయా. Hallelujah. లేచినప్పుడు పడుకున్నంత వరకు From the time they wake up to the time they హల్లెలూయా. sleep. Hallelujah. క్రీస్తుతో ప్రేమ. Love with Christ. హల్లెలూయా. Hallelujah. ఆయన సృష్టిని చూసి ఆనందము. Joy when he looks at the దేవా creation of నన్ను God. మార్చునైనా, God change me. దేవా నన్ను God వాడుకోనైనా, use me. నన్ను మాదిరిగా పెట్టునైనా, Put me as an నన్ను example. విరగొట్టునైనా, Break నన్ను me, God. నలగొట్టునైనా. Crush me, దావీదు మాటలు వినండి ఒకసారి. Listen to the words ఆయన of David ఏమంటుంటాడు? once. What does he దేవా say? నన్ను పరీక్షించు, Lord, search me. ఎగ్జామిన్ మీ, నన్ను పరీక్షించు. నన్ను పరీక్షించు, Examine నన్ను God. చూడు నాయనా, Look at me, నన్ను God. చూడు నాయనా. Look at me, God. నాలో ఏదైనా అభ్యంతరకరమైన హల్లెలూయా విషయాలుంటే, If there's anything offensive in me. ఎలాంటి ధన్యుడమ్మా. హల్లెలూయా. How blessed ఒక మాదిరిగా is he. ఉన్నాడా లేదా దావీదు చెప్పండి Was అమ్మా. he not like an example? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా ప్రాణమా My soul. సన్నతించుము, Praise him. ఆయన చేసిన మేలులను And everything that he దేనిని has మరువకుము. done. Do not forget all నా his ప్రాణమా goodness. Oh, my soul. ఒక నూతన పాట పాడు. Sing a new song. ఓ నా ప్రియుడాయనే, He is my ఆయనలో lover. లీనమైపోతున్నా. I'm lost పక్కకి in it. వస్తారు ఒకరు. Somebody comes from side. రేపు రెంట్ కట్టాలి ఎట్టా? Tomorrow we have to pay the rent. How? బానే వాడుతున్నావు నా ప్రాణం నా ప్రాణం అని. Nicely you're singing my soul, my soul. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవునా కాదండి? Yes or no? Tell me. ఇలా ఉందా లేదా మన బ్రతుకు? Is Hallelujah. our lives like this? కానీ ఆత్మలో నువ్వు బలం పొందితే, But if you receive strength in the spirit. హల్లెలూయా, Hallelujah. ఆత్మలో నువ్వు నిజమైన లీనం క్రీస్తులో లీనమైపోతే, If you are really lost in Christ. హల్లెలూయా, Hallelujah. చుట్టుపక్కల మంటలు మండినా నువ్వు కదలవు. Even if the fire is burning, you హల్లెలూయా. will not shake. ఎస్తేరు అంటున్న విధానము, Perish, I perish. కానీ నా దేవునిలో ఆనందముతో హల్లెలూయా గంతులు వేస్తా. For I will jump and joy my Lord. హల్లెలూయా. Hallelujah. నా దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా, Even if my God saves me or not, నా తలంపు కుక్కవలె కానియను. I will not let my thoughts become like ఎంతమందికి dogs. అర్థమవుతుందని నేను చెప్తున్న How many are మాట? understanding my words? హల్లెలూయా. Hallelujah. అందుకే ఉపవాస కోరికలు దేవుడు పెట్టాడు. That's why God gave fasting ఎందుకు prayers. పెట్టాడండి? Why did he give? మనము క్రీస్తు వలె మారాలి. First we are like Christ. మన శరీర తలంపులు ఆత్మీయ తలంపులుగా మారాలి. Our fleshly thoughts should become spirit thoughts. ఎంతో కోల్పోయాము ఇన్ని సంవత్సరాలు. We lost so much in this మతం years. అనే మోసంలో ఉంటూ, Being in the deception of religion. చెప్తున్నాను, మతం అనే మోసంలో ఉంటూ Being in the deception of religion. క్రీస్తు అని చెప్తున్నాము గానీ క్రీస్తుతో సంబంధం లేని జీవితము. We are saying that Christ, but we don't have ఎలా a relationship with మోసపెట్టాడు తెలుసా సైతాను? him. You know how the devil నేను is deceiving ప్రతిరోజు you? బైబిల్ చదువుతున్నాలే. Oh, I'm reading Bible every day. హల్లెలూయా. Hallelujah. నేను ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకుంటున్నాలే. Every day I'm waking up and మా praying. ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు చేసుకుంటాంలే. Every day we do family prayer. ఇవి మోసాలు. These are deception. ఇవి మోసాలండి. These are deception. హల్లెలూయా. Hallelujah. నిజమైన రుజువేంది? What is the real proof? నీవు క్రీస్తు వలె మారాలి. You will become నీ like Christ. తలంపులు శరీర తలంపులు ఉండే వీలు లేదు. Your thoughts should not be a fleshly thought. శరీర తలంపులు ఉన్న వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. Israel people are the ones who have fleshly thoughts. ఆత్మీయ తలంపులు ఉన్నవాడు మోషే, Moses is the one who has spiritual ఆరోను. thoughts. Aaron. హల్లెలూయా. Hallelujah. శరీరం ఉన్న వాళ్ళకు To the ones who are in flesh. ఏం కనబడుతున్నది? What are they seeing? రోగాలు, Sickness. తెగులు. Famine. హల్లెలూయా. Hallelujah. ఏం కనబడుతున్నది? What are they seeing? కోవిడ్, COVID.
కానీ ఈ ఆత్మలో ఉన్న వారికి ఏం కనబడుతుంది? But what the క్రీస్తు spiritual తప్ప people are ఏం seeing? కనబడదు. They cannot see anything ఏం except Christ. కనబడదు. Nothing else కోవిడ్ except ఉంటే Christ. కోవిడ్ మధ్యలో వెళ్ళిపోతారు. If there's హల్లెలూయా COVID, హల్లెలూయా. బాధలుంటే అక్కడే ఆనందిస్తారు. if there's sorrows, then itself they will అమ్మ, rejoice. అర్థమవుతుందా లేదా చెప్పండి. Are you understanding or not? మనస్థితి చూడండి అక్కడ. Look at the mindset. హల్లెలూయా. Hallelujah. How is your mindset? నీ మనస్థితి ఎలా ఉంది? How is your mindset? నీ మనస్థితి ఎలా The ఉంది? Bible says Bible today. he has not given us the spirit of fear. ఆయన భయము అనే ఆత్మను మనకి ఇవ్వలేదు. He has not given us the spirit of timidity. ఆయన పిరికితనం ఆత్మను But మనకి the ఇవ్వలేదు. spirit of boldness and a sound mind. హల్లెలూయా. Hallelujah. అమ్మ, ధైర్యం ఉందా? Do we have రోగాల boldness? మధ్య ధైర్యం ఉందా చెప్పండి. Do we have boldness in the midst of బ్యాంక్ sicknesses? అకౌంట్ లో జీరో ఉంటే ధైర్యం ఉందా లేదా చెప్పండి. If there is zero in your bank account, ఇంట్లో do you have తిండి boldness? లేనప్పుడు ధైర్యం ఉందా లేదా Do we చెప్పండి. have boldness when there is no food హల్లెలూయా. to eat in your హబక్కుకు house? ఉందండి. Habakkuk had. తిండి ఉన్నా లేకపోయినా, Though there is food to eat or ధాన్యం not. ఉన్నా లేకపోయినా, Though there was grain in the house or వ్యాపారం not. నడిచినా నడవకపోయినా, Though the business is running జాబులు or not. ఉన్నా లేకపోయినా, Though there is job or not. ఓ రోగాలు వచ్చినా రాకపోయినా, Though the sickness is there or బంధువులు not. చూసినా చూడకపోయినా, Though the relatives are seeing పిల్లలు or not. చూసినా Though the చూడకపోయినా, children are seeing or not. నా దేవుని యందు నేను ఆనందిస్తాను. I will rejoice నా in my Lord. సృష్టికర్త యందు నేను I ఆనందిస్తాను. will rejoice in my నా Maker. ఆనందానికి హల్లెలూయా అంతు లేదు. There is no end to my joy. ఆయన నా సృష్టికర్త. He is my maker. నేను నశిస్తే నశిస్తా. If I perish, నా I perish. శరీరం పోతే పోయింది. If my flesh is కానీ gone, నేను go. ఒక్క రోజు కూడా కుక్క వలె బ్రతకను. But I will not live like a god. అంటే నేను ఒక్క రోజు కూడా శరీర సంబంధంగా బ్రతకను. That means I will not live నేను like a మహిమ నుండి మహిమకు వెళ్ళేదను. I will go from నేను glory to బలము glory. నుండి బలంకి I will go వెళ్ళేదను. from strength to నా strength. క్రీస్తు యందు ప్రేమలో పడేదను. I will fall in love with Christ. హల్లెలూయా. అలాంటి అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా Don't చెప్తారు. say like that. Let's say loud hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని ఉద్దేశం ఇదండి. This is the purpose of God. నీ మనసు క్రీస్తు మనసుగా మారాలి. Your mind should become the mind of Christ. ఇది దేవుని ఉద్దేశము. This is the purpose of Christ. ఏందండి దేవుని ఉద్దేశము? What is the purpose of Christ? నీ మనస్సు క్రీస్తు వలె మారాలి. Your mind should become like the mind of Christ. క్రీస్తు వలె మారాలి. It should become like శబ్దం Christ. అందరము. Say, everyone say, నా మనస్సు my mind క్రీస్తు మనసుగా మారాలి. should become the mind of Christ. ఎందుకంటే అంటే దాని అర్థం ఏంది? What does it mean? ఇప్పుడు నాకు మనసు క్రీస్తు మనసులకు లేదు. That means now my mind is not in the mind of ఇప్పుడు Christ. నా మనసు కుక్క మనసులకు ఉంది. Now my mind is like the mind of dog. బాధ అనిపిస్తుందా? సరే, సైతాను. If you are, let's say Hallelujah. Satan. అసలు అది కూడా బాధ. శరీరము. If that also hurts, ఇది then say కొద్దిగా flesh. మంచి కుక్కలు బాలే. Dog is not good. సైతాన్ అసలు కాదు, నేను క్రైస్తవుణ్ణి. Devil is not at all good. శరీర Because I'm a సంబంధం అంటే Christian. జర బానే ఉందిలే. Fleshly means మూడు it's ఒకటే. good little. All three are same. సరే, ఏది ఇష్టమైతే అట్లా. Whatever you like, that you do. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బైబిల్ చెప్తున్న మాటలు ఇది. These are the words of నేను Bible. మాత్రం అలానే చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. Hallelujah. వింటున్నారండి? Are you listening to me? నేను మాత్రం నన్ను దేవుడు తిడితే అలానే తిట్టాలని కోరుకుంటా. If God scolds me, I wish him to scold me అరే like this. కుక్క అంటే నాకు అమ్మా అయ్యా నన్ను క్షమించంట. If he says me, oh you dog, then I'll say, oh హల్లెలూయా. God, forgive me, forgive me. చూసారా, మతం ఇలా కూడా పెడుతుంది. This even the religion will put you like this also. సంబంధాలు, శరీర సంబంధాలని. Fleshly people or spiritual. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు దేవుడు ఎందుకు మనతో Why మాట్లాడుతున్నాడు? God is speaking to us today? మనం కుక్కలని చూపించడానిక Is it to show that we కాదు. are dogs? No. ఇంకా సమయం ముందు క్రీస్తు వలె మారడానికి. Still you have time to become like Christ. మనం ఏలాలి. We should rule. మనం ఏడ్చేవాళ్ళు కాదు. We are not weeping. మనం ఏలేవాళ్ళము. We are rulers. హల్లెలూయా. Hallelujah. మనం ఏలేవారిగా మారాలండి. We should become rulers. సమయం చాలా తక్కువగా ఉంది. Time is very less. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను చరిత్ర గురించి చదువుతున్నప్పుడు While I was reading about అసలు history, ఆశ్చర్యం అయిపోతుంది. I got so amazed. యేసయ్య ఏదైతే జీవిత విధానము నేర్పించాడో, The lifestyle that Jesus taught, ఏదైతే జీవిత విధానం ఆయన జీవించాడో, the lifestyle that he lived, ఆ జీవిత విధానము శిష్యులకు నేర్పించాడో, the lifestyle that he taught ఆ his జీవిత disciples, విధానానికి to that lifestyle, ఇప్పుడు మనమున్న క్రైస్తవ జీవిత విధానానికి and to our now Christian అసలు lifestyle, సంబంధమే there లేదండి. is no relation at అసలు all. సంబంధమే లేదు. There's no connection at all. అసలు సంబంధమే లేదు. There's no connection at all. యేసయ్య హల్లెలూయా ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత After Jesus was taken up into the heaven, ఒక 100 సంవత్సరాల చరిత్ర మన దగ్గర ఉంది. we have 100 years of history. to హల్లెలూయా. us. Hallelujah. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. Almost 100 years history. is with us. హల్లెలూయా. Hallelujah. పౌలు గురించి, తిమోతి గురించి About Paul, about Timothy. అక్కడ నుండి చరిత్ర ఆగిపోయింది, రాయబడలేదు. From there, the history was not written. It was stopped. రాయబడ్డది కానీ మనకి ఇవ్వబడలేదు. It was written, but it was not written. హల్లెలూయా. Hallelujah. దాని తర్వాత 1000 ఏళ్ల చరిత్ర మన దగ్గర లేదు. After that, 1000 years history we don't have. 1000 ఏళ్ల చరిత్ర మన దగ్గర లేదండి. We don't దాని have- తర్వాత After that, we don't have the history of 1000 years. రీసెంట్ ఉన్న 1000 ఏళ్ల సంవత్సరంలో 800 సంవత్సరాలు ఉంది మన దగ్గర అంతే. In the recent 1000 years, we have the history of only 800 years. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే కింగ్ జేమ్స్ వచ్చాడో, When King James came, వీళ్ళు తర్జుమాలు రాసి అవి గ్రంథాలన్నీ పెట్టి చేశారు. they translated and హల్లెలూయా. and changed it. హల్లెలూయా. Hallelujah. అన్ని రాశారు. They wrote everything.
జీవిత విధానాన్ని తీసేశారు. But they took away ఎలా the lifestyle. బ్రతకాలి అన్నది రాయలేదు. They didn't write how to live. యేసయ్య ఏం నేర్పించారు రాయలేదు. They didn't write what Jesus చాలా taught. మందికి తెలుసో తెలీదో గానీ Many people might know or not. కింగ్ జేమ్స్ వర్జన్ అని రాయబడింది కదా బైబిల్లో. It is written King James version in Bible. ఇంగ్లీష్ లో చాలా ఎక్కువగా చదివేది అదే. That is a mostly read version in English. ఈ రాజు This king. హల్లెలూయా Hallelujah. బైబిల్ రాపిచ్చాడు అంటే లేదా అది వాడి అక్యుములేట్ చేశాడు. హల్లెలూయా Bible అన్ని లెటర్స్ ని తెచ్చి అక్యుములేట్ చేసి బైబిల్ చేశాడా. He brought all the letters together and accumulated that. హల్లెలూయా ఈయన ఇంకో గ్రంథం కూడా రాశాడు తెలుసా. He wrote another Bible. కింగ్ జేమ్స్ ఇంకో గ్రంథం కూడా రాశాడు. King James wrote another book also. డీమనాలజీ అండ్ విచ్ క్రాఫ్ట్ అని. దురాత్మ మరియు చేతబడులు అని. అది కూడా చాలా ఫేమస్ బుక్ ఆయననే రాశాడు. It's a very famous book that he wrote. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. చరిత్రలు ఉన్నాయి ఇవన్నీ. It is written in the history. హల్లెలూయా. Hallelujah. దాని గురించి శక్తుల గురించి ఎక్కువ రాశాడు. బైబిల్ శక్తి గురించి తక్కువ రాశాడు. He wrote about the powers of demon more than the powers హల్లెలూయా of Bible. హల్లెలూయా. Hallelujah. ఎలా బ్రతుకుతాం మరి. How do we live? హల్లెలూయా. Hallelujah. కొంతమంది జ్ఞానులు అంటే పెద్ద ఇజ్రాయెల్ ప్రాంతంలో రాబాయిస్ A few rabbis, బోధకులు, ఇశ్రాయేల్ బోధకులు, వాళ్ళకు చెప్పిన మాట ఎలా ఉందంటే they are saying that ఈ రోజులు కూడా యేసు బ్రతికిన విధానముగా మన క్రైస్తవులు అందరు బ్రతుకుతే if all the Christians live like how Jesus lived. హల్లెలూయా. Hallelujah. మనం ఎలా గలబడే వాళ్ళం తెలుసా అంట. You know how we look. భారతదేశంలో ఎలా అయితే మునులు ఋషులు ఉన్నారో అలా కనబడేటోళ్ళంట. How the saints and rishis in the India, that's how we look. హల్లెలూయా. ధ్యానం చేసేవారిగా, Like the meditating ఎప్పుడు ones, క్రీస్తులో లీనమైపోయేవారిగా, always lost in Christ. హల్లెలూయా, Hallelujah. ఆయననే ధ్యానిస్తూ వారిగా, Meditating వాళ్ళు only upon ప్రార్థన him. చేస్తుంటే వర్షాలు కురుస్తుంటాయంట. While they pray, rain will వాళ్ళు fall. ధ్యానాలు చేస్తుంటే హల్లెలూయా కాకులు తెచ్చి తిండి పెడతాయంట. While they meditate, the crows will ఇవన్నీ bring భలే the food చదువుతాం and మీ feed them. కథలు బైబిల్లో. We all read them as బాబా nice బాబా stories in సండే Bible. స్కూల్ భలే నడుస్తుంది ఈ కథలు చెప్తే. The Sunday school will run ఇంట్లో very మాత్రం nicely ఎలా with ఉంది the మన stories. బ్రతుకు. But how is our life in our ఎలా house? ఉంది మన బ్రతుకు How is our life? చెప్పండమ్మా. Tell me. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలా ఉంది మన బ్రతుకు. How is our life? ఎందుకంటే క్రీస్తు జీవిత విధానానికి Because to the lifestyle ఈ రోజు of మన Christ జీవిత విధానానికి and to our lifestyle today, సంబంధమే లేదు. there's no connection at all. మనము మాట్లాడే హల్లెలూయా బడబడ మాట్లాడవారమే. We just talk blah, 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 బైబిల్ blah. చదవాలా, బైబిల్ రుద్దాలా. We have to read the Bible. బైబిల్ చదవాలా, బైబిల్ రుద్దాలా. Read the Bible. కానీ మన జీవిత విధానంలో క్రీస్తు కనబడట్లేదు. But Christ is not seen. మన శరీరంలో క్రీస్తు మహిమ కనబడట్లేదు. The glory of Christ is not seen. దైవజనులు చెప్పారు కొన్ని దినాల క్రితము. The man of God said few days back. మోషే దిగి వస్తున్నప్పుడు When Moses was coming, సూర్యుని వలె ఆయన ముఖము his face ప్రకాశిస్తుంది. was shining like the ఆయన sun. మాట్లాడితే అధికారం When వస్తున్నది. he speaks, authority ఆయన is మాట్లాడితే దయ్యాలు పారిపోతున్నాయి. When he speaks, devil is ఆ falling. దైవజనులు ప్రార్థన చేస్తే వర్షాలు కురుస్తున్నాయి. When the servants of God are praying, శివో హల్లెలూయా రథాల కన్నా ముందు వాళ్ళు పారిపోతున్నారు. even before the chariot లేడి was ready, కాల వలె దేవుడు వాళ్ళ కాళ్ళను చేశాడు. God made the legs like the legs of deer. వృద్ధాప్యంలో యవనస్తులుగా గంతులు Even వేస్తున్నారు. in the old age, they are jumping like young people. ఎక్కడున్నారు అలాంటి క్రైస్తవులు? Where are such Christians? అడగాలండి మనము. We should ask. ఎవరిని అడగకూడదు. Don't ask as somebody else. హల్లెలూయా మిర్రర్ లో మనం చూసుకొని అడగాలి. Look at yourself in the mirror and ask. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. లేకపోతే If not, మన బ్రతుకు or life. 20 సంవత్సరాలు బ్రతకారా, If you live for 20 years, 40 సంవత్సరాలు బ్రతకారా, if you live for 40 years, 70 సంవత్సరాలు బ్రతకారా, or you live for 27 100 years, సంవత్సరాలు బ్రతకారా, or you live for 100 దేవుని years, రాజ్యంలో కుక్కవే. you are the dog in the kingdom of God. హల్లెలూయా. Hallelujah. 100 సంవత్సరాలు బ్రతికిన కుక్క అంటాడు. Even if you live for 100 years, he will call you a dog. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అంటే శరీరాన్ని దేవునిగా చేసుకొని That means making your flesh your చర్చికి God. వస్తే శరీరమే. If you come to church, your flesh. ప్రార్థన కోడికలు వస్తే శరీరం పెట్టుకుని వస్తారు. If you come to prayer meeting, నేను you'll come ప్రార్థన with చేస్తే flesh. నాకు ఇది వస్తుంది. If I pray this, I will get హల్లెలూయా. that. Hallelujah. నేను దశమ భాగం 10% ఇస్తే 90% దేవుడు ఇస్తాడు నాకు. If I give tithe the 10%, God will give me 90%. హల్లెలూయా. Hallelujah. శరీర సంబంధమైన దురాత్మలు ఇవి. These are fleshly demons. మనం దీని నుండి విడుదల పొందాలి. We should be delivered from this. అందుకే ఉపవాస కోడికలు దేవుడు That's why పెడతాడు. God gave fasting. ఏ శరీరమా, Hey flesh, దేవుని వాక్యము తిని జీవించు. eat the word of God and live. ఎప్పుడు చూసినా బిర్యానీ, రొట్టెలు, చికెన్, మటన్ కాదు. Not always biryani, wrong. Man shall not live by bread alone, మనుషులు కేవలం రొట్టె వల్ల మాత్రమే but by జీవించరు. every word. దాని ప్రతి ఆయన మాట. నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా నేను బ్రతికి చూపిస్తా. But I will live with every word that proceeds from మందులు his mouth. లేకుండా నేను బ్రతికి చూపిస్తా. I will live without any medicine. వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా నేను ఆనందించి చూపిస్తా. God, they look at me and I will ఎంత rejoice and ధన్యతమా shout. ఇలాంటి జీవితము. How blessed is this life? ఎంత ధన్యత ఇలాంటి జీవితము. How blessed is such life? నేను ఇప్పుడు దాకా మాట్లాడేవన్నీ Now, everything that I'm saying శరీరానికి now, సంబంధము కాదు. that not
fleshly things. ఇది మనస్థితికి సంబంధించిన They're మాటలు. related to your mindset. ఇది మనసుకు సంబంధించిన మాటలు. They're related to your mind. ఎంతమందికి అర్థమవుతున్నాయి చెప్తున్న How many are మాటలు? understanding my words? హల్లెలూయా. Hallelujah. క్రీస్తు అనగానే Christ means శరీరానికి సంబంధం కాదు, is not related to your flesh. అది ఆత్మకు మనస్సుకు సంబంధించినది. He is related to your mind. and ఎంతమందికి spirit. అర్థమవుతున్నాయి చెప్తున్న మాటలు? How many understand my words? యేసు నీకు శరీరం కనబడుతున్నాడు కానీ Jesus can be ఆయన seen in యేసు flesh. క్రీస్తు అని ఎందుకు రాయబడ్డది? But why is it written ఆయన Jesus Christ? మనస్సు His mind. ఆయన దేవుని కుమారుని మనసు అయి ఉన్నది. It is the mind of the నీ Son of మనసు God. ఎలా ఉంటుందో How your mind నీ is. శరీరం అలానే మారుతుందని సైన్స్ కూడా చెప్తున్నది. That's how your body will become. నీ in the మనసు same way. ఆనందంగా ఉంటే Your mind is నీ joyful. శరీరం ఆరోగ్యం ఉంటది అంటాడు Your డాక్టర్. body will be healthy. డాక్టర్ అనలేదండి, Not నిన్ను doctor didn't సృజించిన say that. సృష్టికర్త అన్నాడు. Your maker is saying. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఎన్ని మందులు తీసుకున్నా No matter how many నీ medicine you మనసు take, ఖరాబ్ ఉంటే, your mind is నీ spoiled, మనసు బలహీనంగా ఉంటే your mind is ఏ weak, మందు పని చేయదని డాక్టర్ no అంటున్నాడండి. medicine will work. Doctor is డాక్టర్ saying. కాదు, దేవుని వాక్యం అంటున్నది. Not the doctor, but the word నీ of God is మనస్సు saying. హల్లెలూయా. Your mind. అందుకే బైబిల్లో చూసినట్టయితే That's why if you look at ఆయన Bible, ఏమంటున్నాడు? What does he say? యేసు క్రీస్తుకు కలిగిన ఈ శరీరం అన్నాడా? Did he say that the flesh that Jesus Christ చెప్పండి. had? Hallelujah. హా? ఫిలిప్పీలో రాబడి ఏమంటాడు? What is written in Philippians? యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు. The mind that even Jesus Christ చదవండి had. ఫిలిప్పీ 2:5. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరు కూడా కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇది మొదటి పాయింట్ అండి. This is the first point. రాసుకునే వాళ్ళు రాసుకోండి. Those who want to write it. నా పట్ల Towards దేవుని me. ప్రణాళిక ఏంది? What is the purpose and plan of God? హల్లెలూయా. Hallelujah. ఒకటే ప్రణాళిక. One and only purpose. క్రీస్తు మనసు నీకు కలగాలి. You should have the mind of Christ. హల్లెలూయా. Hallelujah. మన మనసు Our mind. శరీర సంబంధమైన ఉన్నది. It is fleshly right now. అందుకే శరీర విషయాలపైననే ధ్యానం పెడుతున్నది. That's why we focus on fleshly things. అందుకే మళ్ళీ చెప్తున్నారు, రోమి 8వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడ్డది. Again I'm telling you, శరీరానుసారులు the fleshly శరీర people, విషయాలపైననే ధ్యానం పెడతారు. they put their focus on fleshly things. శరీరానుసారులు The fleshly people, క్రీస్తుకు విరోధిగా ఉన్న వాళ్ళు, they are the enemies of Christ. వాళ్ళు నాశనం వైపు వెళ్ళిపోతున్నారు. They are going towards destruction. మరణమే వాళ్ళ గతి. Death is their end. హల్లెలూయా. Hallelujah. కానీ మనము శరీర సంబంధము కాదు. But we are not of flesh. అన్న నువ్వు పోరాడాలి ప్రతిరోజు. Every day you should fight this నీ war. మనసు మారకపోతే If your mind is not నువ్వు changing, ఏమి చేసినా వ్యర్థమే. No matter what you do, నీ it's in vain. మీటింగ్లు వ్యర్థమే, Your meetings are నీ vain. పాటలు వ్యర్థమే, Your songs are vain. నీ బైబిల్ చదువుడు వ్యర్థమే, Your Bible reading is అన్ని vain. వ్యర్థమే. Everything is vain. నేనంటలేను, I am not telling. దేవుని వాక్యం అంటున్నది. Word of God is ఆయన saying. అంటాడు, He saying. మీరు కూడుకుంటే నాకు అసహ్యం, If you gather, మీ I hate ఆచార పద్ధతులు నాకు అసహ్యము, I hate your నీ traditions. క్రిస్మస్లు నాకు అసహ్యము, I hate your Christmas. నీ రిజరెక్షన్ సండేలు నాకు అసహ్యము. I hate your resurrection అబ్బో, Sunday. మీరు పాట పాడితే నా చెవులు రక్తం వస్తుంది అంటాడు. My ears are bleeding when you sing. ఇంకా గట్టి పాడతాం, యుద్ధము యెహోవా, దేవుడి రక్తం కారుతుందిరా బాబు. We sing more louder, but ఎందుకు? my ears are bleeding. Why? నోటి నుండి పాటలు వస్తున్నాయి, Words and thoughts శరీరం come from మాత్రము the mouth. శరీర సంబంధము. But the mind is of ఇక్కడ flesh. యుద్ధం యెహోవాదే అంటారు, Here you say the God ఇండ్లలో is Lord. యుద్ధాలు పెట్టేది మీరే. But in the house, you are the one who does 10 the war. నిమిషాలు కాదు ఈ చర్చ నుండి ఇంటికి పోయేలోపు It doesn't. It's not even. యుద్ధం అయిపోతుంది అక్కడ భార్య భర్తల మధ్యలో, Everything will be fight. పిల్లల హల్లెలూయా, తల్లిదండ్రుల మధ్యలో. Between the parents and children. ఎక్కడున్నారు మాదిరికరము? Where is an అందుకే example? దేవుడు అంటాడు, మీరు పాటలు పాడితే నా చెవులు వస్తున్నాయి, That's why God is saying that my ears are మీ bleeding with your కూడికలు songs. నాకు అసహ్యము, Your gatherings, I మీ hate them. ఆచార పద్ధతులు నాకు అసహ్యము. I hate your traditions. ఎందుకు? Why? అన్ని శరీర సంబంధమే, Everything is of flesh. మనసు మాత్రం మారలే. But your mind has not changed. హల్లెలూయా. Hallelujah. ఏమంటున్నాడు యేసయ్య? What Jesus said. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు. Have this mind in you that was also అవునా in కాదా Christ చెప్పండి. Jesus. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో ఏందండి దేవుని ఉద్దేశము? So what is the purpose of God? చెప్పండి. Tell me. ఫస్ట్ నేను చెప్పాను, First thing I told ఆయన you. ఉద్దేశం ఉట్టి నీ గురించి నా గురించి కాదు. His purpose is not just for ఆయన you and me. ఉద్దేశము సమస్త సృష్టి గురించి ఉంది. His purpose is for the ఆయన entire సమస్త creation. సృష్టికి దేవుడై ఉన్నాడు. He is a God of entire creation. ప్రతి ఒక్కటి ఆయనకు పర్ఫెక్ట్ గా కనబడాలి. Everything should be perfect in His చెట్లు eyes. ఆయనను ఆరాధించాలి, Trees should worship Him. చేపలు ఆయనను ఆరాధించాలి, Fishes should worship పక్షులు Him. ఆయనను ఆరాధించాలి, Birds should worship Him. గాలి ఆయనను ఆరాధించాలి, The air should worship ఇవన్నీ ఆయనను ఆరాధించాలి. అవునా కాదా? Everything should worship కానీ Him. ఇవన్నీ ఎవరి వశంలో అయిపోయాయి? But whose సైతాను control they వశంలో came? అయిపోయినాయి. They came into the control of the ఎందుకు? devil. Why? మనమే చేసుకున్నాంగా, We only gave the control right. కట్నం వల్ల పెళ్లి చేసుకొని ఇచ్చేసాంగా, We gave it like we gave it అన్ని like అధికారం dowry. ఆయనకే ఇచ్చేసాం కదండి. We gave him all the authority. కానీ యేసు క్రీస్తు ద్వారా But through Christ ఆ Jesus, అధికారం మళ్ళీ ఆయనకి ఇవ్వబడ్డది. the authority is given. ఆయన ద్వారా Through ఆ him. అధికారం మళ్ళీ సంఘానికి ఇవ్వబడ్డది. The authority is given to ఆ church again. సంఘం నీవైతే దేవునికి ఆనందం. If you హల్లెలూయా are హల్లెలూయా the చెప్తాం. church, say loud hallelujah. అందరూ హల్లెలూయా చెప్తాం. Loud అమ్మ hallelujah. రోషం ఉండాలమ్మా, క్రైస్తవుడు
దేవుడు అంటే. You should have zeal if you are రోషం Christian. ఉండాలి నీకు. You should have zeal. రోగాలకి భయపడద్దు నువ్వు. Don't fear. నా భర్త వదిలేసిన భార్య భయపడద్దు నువ్వు. Don't fear. క్రీస్తుకు నిలబడాలి నువ్వు దృఢముగా. You should stand strong like Christ. సమస్త సృష్టి గురించి ఆయన ప్రణాళిక. His plan is for the entire చెప్పాను creation. కదా, బైక్ నడవాలన్నది ఆయన ప్రణాళిక. His plan is that the vehicle should go forward. బైక్ నడుస్తలేదనంటే అప్పుడు చూస్తారు ఎక్కడ ఏం పాటు పోయిందో. If the bike is not running, then he will see. ఇంజన్ లో టక 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 కొడితే ఇంజన్ తెరవాలి. If there is taka sound in engine, then you should open. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఉద్దేశం ఏంది? What is the purpose? ఆ బండి నడవాలి ఫాస్ట్ గా. The vehicle should go faster. కానీ నడుస్తలేదనంటే If it is not ఒక్కొక్క going. పాటు తీస్తున్నారు. He's taking out one by one. ప్రపంచము సృష్టి ఎలా ఉండాలి? How should be the world మహిమతో creation? నింపబడి ఉండాలి. Filled with the glory. అద్భుతముతో నింపబడి ఉండాలి. Filled with amazement. ఆశ్చర్యముతో నింపబడి ఉండాలి. Filled with glory. హల్లెలూయా. Hallelujah. కానీ ఇదేంటి శాపగ్రస్తం అయిపోయింది. But what is it? అయ్యో ఎందుకు ఇలా శాపము సృష్టిలో? Why this curse in the ఎందుకు creation? ప్రజలు ఇలా చనిపోతున్నారు? Why the people are dying? ఎందుకు హల్లెలూయా ఆయన సృష్టి ఆ చేపలు అలా చనిపోతున్నాయి? Why the fishes are dying? అయ్యో like ఎందుకు that? గాలి కలుషితం అయిపోయింది? Why the air is అయ్యో becoming ఎందుకు contaminated? నీరు తాగుతున్న ప్రజలు చనిపోతున్నారు Why the people are dying when అని they drink దేవుడు water? ఒక్కొక్క పాటు తీస్తుంటే, So when God is taking ఆ out టక every టక part, టక సౌండ్ వస్తే పాటు తీస్తుంటే when you're removing the part ఇంజన్ that is saying, తెరిస్తే when you open the మధ్య engine, నిలబడ్డాడు ఒక మనిషి. one man is standing in the middle. వీడు ప్రాబ్లం. He is the problem. ఈ బండి అంతా నడుస్తలేదు చూడు, ఆ లోపల కటకటకట కొట్టుకుని ఈడే. He is the problem because హల్లెలూయా, the vehicle is not working. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understanding? ఎంతమందికి How అర్థమవుతుందండి? many of you understand? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన ఆశ ఏందనంటే His desire ఈ is భూలోకమంతా ఆయనను ఆనందించాలి. the entire earth should worship Him. సృష్టి ఆయనను ఆనందించాలి. Creation should worship Him. సృష్టి అందుకే అంత మిగులాశతో నిలిచి వేచి That's ఉన్నదండి. why the creation is waiting ఎందుకు desperately. ఈ Why? టక 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 కొట్టుకుంటున్నా నువ్వు నేను సరి అవ్వాలి. Because you and I will మనం make సరిగా the అయినామా? If you are right, ఇంజను షేప్ లో వచ్చిందా? if you are బాబా బాబా right, ఎలా ఉరుకుతది చూడండి. Look how the vehicle అన్ని runs. మహిమకరంగా అయిపోబోతున్నది. Everything will become glorious. అమ్మా హల్లెలూయా. అర్థమవుతుందా? Are you understanding? పరిశుద్ధాత్మని పక్కలో గురించి మాట్లాడానండి, మన గురించి Holy మాట్లాడతాడు. Spirit will not talk about నేను you, he will మారాలి. talk about you. I should change. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుడు మనకేం చెప్పాడంటే, So God is ఇప్పుడు నేను telling us. సృష్టిని మంచి చేయాలి కాబట్టి No, because I have to నేను make creation మనిషిని well. కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వాలి. I have to give the glory ఆయన to the man which కోల్పోయిన has lost. అర్థము ఆ జ్ఞానాన్ని నేను మళ్ళీ ఇవ్వాలి. I have to give the wisdom and knowledge that the man has lost. అందుకే క్రైస్తవ సమాజానికే దేవుడు బయలుపరిచాడు. That's why to Christian community he అది revealed. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే For the problem to be మన solved, మనసు క్రీస్తు వలె మారాలి. our mind should become like Christ. శరీరాతో సంబంధం లేదండి. It is no బైబిల్ connection అంటున్నది with the flesh. శరీరము నిష్ప్రయోజకరము. Bible is saying that the flesh is in vain. ఫిట్ ఫర్ నథింగ్. It is useless. హల్లెలూయా. Hallelujah. దానికి ఉంది ఒక పర్పస్, దాని యొక్క ఉద్దేశం. ఒక ఉద్దేశం ఉంది శరీరానికి. The flesh has one కానీ purpose. ఆయన ఉద్దేశం శరీరము కాదు. But his purpose is ఆయన not flesh. ఉద్దేశం మన మనసు అయి ఉన్నది. His purpose is our mind. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. చేతులు జోడించి అడుగుతున్నానమ్మా, Joining my hands ఈ and asking రోజు you. నుండి From today onwards, శరీర తలంపులు వద్దు. don't have the flesh మన thoughts in you. మనసు మారేటట్టు మనం ప్రార్థన Let us చేద్దాం. pray so our mind అదే changes. వాక్యము మరొకసారి రోమియా 12:2 అంటున్నాడు. He's saying in Romans 12:2. రోములకు రాసిన పత్రిక 12:2 మనందరికి తెలిసి ఉండాలి. We all know Romans 12:2. ఏమంటున్నాడు అక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరించక, ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న సంపూర్ణమైన దేవుని చిత్తమేదో దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి, నీ మనసు శరీరము కాదు, not your flesh, నీ మనసు మారాలి. your mind To should know change. the good and the pleasing and the perfect will of God. దేవుని ఉత్తమ అనుకూలం సంపూర్ణమైన చిత్తం Good and the తెలుసుకోవడానికి. pleasing and the perfect will of God. దేవుని యొక్క మంచిది ఆయనకు సంతోషాన్ని హల్లెలూయా. తెలుసుకోవడానికి. హల్లెలూయా. ఆయన చిత్తము అర్థం చేసుకోవడానికి To know his will, మన మనసు మారాలి. our mind should change. ఏం అర్థం కావడానికి? To understand what? చెప్పండి. ఆయన చిత్తం అర్థం అవ్వడానికి. To understand his will. ఆయన చిత్తమే అర్థం కాకపోతే If you don't understand మనం his ఎలా will, బ్రతుకుతాం చెప్పండి? how do we live? చెప్పండి అమ్మా. Tell me. మీ తండ్రి చిత్తమే మనకు తెలియదు అనుకుందాం. Say you don't know the will of the Father. హల్లెలూయా. Hallelujah. మళ్ళీ ఏం చేస్తాం మనం ఆయన సంతోషపరచడానికి? What do we do to please him? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటది అద్భుతంగా. Sometimes it happens like చాలా this, ప్రేమతో with so much of love. రాత్రంతా కష్టపడి మంచి స్వీట్లు చేసుకొని తెస్తారు కొంతమంది పాస్టర్ దగ్గరికి. Throughout the night, somebody does a nice tasty sweets వాళ్ళు and get to ఎట్లుంటారంటే, pastor. అబ్బా మా పాస్టర్ ఎంత ఆనందిస్తాడో, They say that our pastor will rejoice so పాస్టర్ ఈ much. స్వీట్ తింటే ఎంత స్వీట్గా ఉందో, అది మీకు స్వీట్గా ఉంది. It is sweeter to you దైవజనులు తెచ్చేదన్నప్పుడే, when you bring it to the men of God. అయ్యో తల్లి ఇది తెచ్చావా, ఇది తింటే నాకు ఎలర్జీ అంటాడు. Did you bring this? If I eat this, I get allergy.
హల్లెలూయా. Hallelujah. క్రీస్తుతో సంబంధం కూడా మన అలానే ఉంది. That's how is the relationship with Christ. మనం అనుకుంటున్నాం ఆయనకి ఇష్టం ఉందని. We are thinking that he likes it. నేను చర్చికి వెళ్తే If I go to church, ఆయనకి ఎంత ఇష్టమో. oh, he likes it so much. హల్లెలూయా. Hallelujah. అందుకే నేను చర్చికి వస్తా. That's why I'll come to church. హల్లెలూయా. Hallelujah. ఆయన చిత్తం మనకి అర్థం కాలేదు. We didn't understand ఆయన his will. చిత్తం అర్థం అవ్వాలనంటే To understand his will, బైబిల్ ప్రకారముగా according to Bible, మన మనసు మారాలి. our mind should change. మన మనసు ఎందుకు మారాలి? Why should our mind ఆయన change? చిత్తం తెలుసుకోవడానికి. To know his will. ఆయన చిత్తం తెలుసుకుంటే If you know his will, అప్పుడు మన బ్రతికెళ్ళి ఉంటదండి. then how will our life be? గుడ్, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ టు హిమ్. ఉత్తమ అనుకూలము దేవునికి ఆయనకు సంపూర్ణముగా ఉంటుంది. ఉత్తముగాను, It will be good to him. ఆయనకు ప్లీజింగ్, అనుకూల సంతోషకరముగా. హల్లెలూయా. Hallelujah. అవునా? చెప్పండి అమ్మా, అర్థమవుతుందా లేదా? Are you మీరు అందరూ understanding ఎట్లుంటారంటే నాకు ఆయనకి సంబంధం లేదు, ఆయన గురించి ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. You people are sitting like I don't have. హల్లెలూయా. Why are you telling about it? హల్లెలూయా. Hallelujah. ఆయనతో ప్రేమ ఉంటేనే కదా. If you have love with him. హల్లెలూయా. Hallelujah. దేవాని నాయనని ఎలా సంతోషపరచాలి? God, how can I ఏమిచ్చినైనా నీ రుణాన్ని తీర్చుకోగలను. What shall I give him నేను back ఏం to him? చేస్తాయా నీకు ఆనందము. How ప్రేమలో ఉన్న does it వారికి please అదే you? ఉంటది తలంపు. ఎప్పుడు పౌలు అంటుంటాడు కదా, Paul keeps saying, right? పెళ్లి చేసుకున్నవాడు The one who gets ఎప్పుడు married, భార్యని ఎలా సంతోషపరచాలని, he'll always be like, how should I please భార్య my wife? ఎప్పుడు ఎలా భర్తను సంతోషపరచాలనే ఆలోచిస్తుంటారు. And the wife will be like, how should I please my husband? అదే That's ఒక how they think. కన్యక అయితే But if it is a virgin, హల్లెలూయా, Hallelujah. నా దేవుని ఎలా సంతోషపరచాలి, how should I please my ఆయనని Lord? ఎలా ఆనందపరచాలి How should I please అంటే him? ప్రేమ గురించి అంటున్నాడండి. He's talking about love. హల్లెలూయా. Hallelujah. ప్రేమలో ఉన్నామా లేదా, లేకపోతే సబ్జెక్టే వేస్ట్. Are we in love with him? If not, హల్లెలూయా. then hallelujah. ఎంతమంది యేసుని ప్రేమిస్తున్నారు? How many of you love Jesus? హల్లెలూయా. Hallelujah. ఎంతమంది ఆయన ఆనందపరచాలని How అనుకుంటున్నారు? many of you want to make him joyful? చెప్పండి. Hallelujah. వారి కోసమే వాక్యము. Only for them the అయితే word is. వారికి దేవుడు అంటున్నాడు, To them God is అమ్మా saying, "Oh, నా woman, చిత్తం నువ్వు ఎరగాలంటే, for you to know my నన్ను will, నువ్వు సంతోషపరచాలనంటే to please me, మొదటి నీ శరీరం కాదు మనసు మారాలి. first not your flesh but your mind has to నీ change. శరీరంతో చేస్తున్న ఆచార పద్ధతులు కాదు, నీ మనసు మారాలి. Not the traditions are. You're నువ్వు doing the ఎంత flesh, your బైబిల్ mind has to change. చదువుతున్నావా కాదు, నీ మనసు మారాలి. Not how much you're reading Bible but your mind should change. అర్థమవుతుందా? Are you ఈ understanding? శిష్యులు అంటే యేసే దగ్గర The disciples నన్ను Jesus, పంపనైనా నేను సేవ చేస్తా అంటున్నారంట. send me God, I will అరే serve వాడిని you. కొట్టేస్తా అంటున్నారంట. I వాడిని believe నరికేస్తా యేసయ్యా, నువ్వు పర్మిషన్ ఇయ్యి అంటున్నారంట. You give me permission, అయ్యో నీతో Lord. 3 సంవత్సరాలు నడిచాం కదా, నాకు ట్రైనింగ్ వచ్చేసింది అంటున్నారంట. We walked with you for 3 years, యేసు ఒక now I మాట got అన్నాడు, training. But Jesus did not ఇవన్నీ say that. శరీర సంబంధమైన ట్రైనింగ్ లే చూశారు మీరు, You saw all the నన్ను flesh కూడా training. శరీరంలోనే చూశారు మీరు. You saw me only in కానీ the ఒక flesh. మాట అంటున్నా, హల్లెలూయా హల్లెలూయా, కేర్ఫుల్ గా వినండి. But he's saying one thing, listen carefully. హల్లెలూయా. Hallelujah. పై నుండి శక్తి వచ్చినంత వరకు Till there is a power from above. సేవలు చేయకండి, Do not do ministry. సేవలు చేయకండి, Do not do ministry. కథలు పడకండి. Do not act. నువ్వు శరీరంలో సేవ చేసిన అది శాపగ్రస్తమైన సేవ. If you minister in the flesh, it is cursed. నీ మనసు మారాలి. Your mind should నీ change. మనసు మారాలి. Your mind should నీ change. మనసు నా మనసు ఒక్కటయ్యాలి. Your mind and my mind should be అప్పుడు the word. సేవలు చేయండి, Then you got to అప్పుడు ministry. అద్భుతాలు చేయండి. Then you do miracles. అది నాకు ఇష్టకరమైన సేవ. That is pleasing to me. ఎంతమందికి అర్థమవుతుందో నేను How చెప్తున్నా many of you మాట. understanding my words? అందుకే ఈ రోజు దురాత్మలు గృహాలలో వెళ్ళిపోయి, That's why the demons are going సేవలలో all this కూడా today. వెళ్ళిపోయి, They are going to ministries. మీరు కొద్ది ట్రైనింగ్లు చేసేసేయండి, You do some training. అయిపోయి మీరు చేసిన సేవలు చేసేసేయండి. After training, go వాళ్ళ do గురించే ministry. మొత్తం 7వ అధ్యాయం రాశాడు మత్తయి సువార్త. About that he wrote in Matthew chapter 7. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you are understanding? ఆయన చిత్తము ఎరగడానికి. To know his will. చెప్పండి, Tell me. ఆయన చిత్తము ఎరగడానికి. To know నేను his ఎప్పుడు ఒక will. మాట అంటుంటాను, I always say one thing. దావీదు ఉన్నాడు, David is there. ఇక్కడ ఏలియా ఉన్నాడు. Elijah is there. దావీదు రాజుగా ఉన్నాడు, David was like king. ఏలియా బ్రతుకు చూస్తే If you see the life of Elijah, ఎప్పుడు చూసినా ఒక ఇక్కడ వెళ్తుంటాడు, అక్కడ వెళ్తుంటాడు, ఒకసారి ఏమంటారు గుహలో ఉంటాడు, ఒకరోజు ఫారెస్ట్ అడవిలో. అడవుల్లో ఉంటాడు, ఒక ముస్లమ్మ దగ్గర పోయి తిండి పెట్టమంటాడు, ఏమేమో చేస్తుంటాడు. So he does all weird things. One day he'll be in cave, one day he'll be in Hallelujah. forest, he'll go to a old woman and ask for food. దావీదు డిజైన్ దావీదే, ఏలియా డిజైన్ ఏలియానే. The design of David is of David, and the design of Elijah is of Elijah's. అంటే సంఘంలో దేవుడు అందరికీ ఒక్కొక్క పరిచర్య పెట్టాడు. So that means in the church God కాదు, gives everybody. కర్ణక్క వాడుతుందిగా నేను కూడా వాడతా అంతే. That's it. కర్ణకు మైకు, నాకు చీపురు కట్న.
Karunaki Mike and for me. హల్లెలూయా. like a brew. ఇది మన క్రైస్తవులకున్న శరీర తలంపులు. These are the fleshly హల్లెలూయా. Christians. Hallelujah. అవునా కాదా? Yes or no? అందుకే విభేదాలు ఏమంటారు, గొడవలు, అసూయలు అన్ని వచ్చేస్తున్నాయి సంఘాలలో. That's why the arguments and మొదటిగా challenges comes in తండ్రి చిత్తము ఎరుగు. church. First, know the will of God. ఆయనకు ఉత్తమమైన చిత్తము ఎరుగు. Know the better. ఎందుకు? నీ ఆశ కరెక్ట్ ఉంటే If your desire is right, దేవా నీకు హల్లెలూయా సంతోషకరమైన పాత్రగా నన్ను ఉంచు నాయనా. you have put me as a pleasing అప్పుడు ఆయన vessel to you. చిత్తం ఎరగాలంటే Then to know ముందు his will. నీ మనసు మారాలి. First, your mind has to చెప్పండి, change. నా మనసు మారాలి. Then my mind has to change. అప్పుడు తండ్రి చిత్తం నీకు అర్థమవుతుంది. Then you'll understand the will of అప్పుడు God. దావీదు వలె నేను రాజ్యభవనంలో పెడతాడా, Then will he put you as a king of the లేకపోతే palace? ఏలియా వలె వనంలో పెడతాడా? Or will he put you like Elijah in the అన్నిటిలో forest? దేవునికి మహిమ నీ జీవితం ద్వారా కలగబోతున్నది. In everything he will receive glory సంఘములో through నీ your life. ద్వారా హల్లెలూయా మహిమ కలగబోతున్నది. He will receive అప్పుడు glory through your సంఘము life in చూడండి ఎలా అద్భుతంగా మహిమతో నింపబడుతుంది. Church will be filled with glory. సంఘము వర్ధిల్లుతుంది. Church will prosper. కానీ మొదటిగా ఏమవ్వాలండి? But what should happen first? మనస్సు మారాలి. Mind should change. అమ్మ సంఘం కూడా ఎందుకు మారాలంటున్నా నేను? Now why am I saying that church మా should change? సంఘానికి ఇలాంటి పిచ్చి లేదండి. Our church doesn't have this మేము craziness. భారతదేశంలో పెద్ద బ్యానర్ పెట్టుకొని కూర్చోవాలనేది కాదు. It's not that we have to put a మా big banner సంఘము in India. మారితే If our church మా changes, చుట్టుపక్కల ప్రాంతం మారుతుంది. our surroundings change. చుట్టుపక్కల ప్రాంతం మారితే మా పట్టణాలు మారుతాయి. If our surroundings change, our మా city will change. రాష్ట్రాలు మారుతాయి. Our states will మా change. దేశం మారుతుంది. Our country will change. సృష్టి మారుతుంది. Creation will అది నా change. దేవునికి ఇష్టమైనది. And it is pleasing to ఇదే my Lord. ఆశ గాని This is only ఏదో desire. బ్యానర్లు పెట్టుకొని But we have to put మీకు banners ఆయిల్ అమ్ముకొని and sell మీకు oil క్యాండ్ to you. కర్చీఫ్లు అమ్ముకొని And sell దందలు చేసే to you. ఆశ మా సంఘానికి లేదండి. Our church don't హల్లెలూయా. have the desire to do అందరం this చెప్తాం business. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కరు క్రీస్తు వలె మారాలి. Everyone should become like ప్రతి Christ. ఒక్కరు క్రీస్తు వలె మారాలి. Everyone should become like ప్రతి Christ. ఒక్కరు మహిమలో నడవాలి. Everyone should walk in glory. అదే దేవుని చిత్తమై ఉన్నది. That is the will of God. అర్థమవుతుందండి? Are you understanding? మళ్ళీ ఎందుకు ఆయన చిత్తం ఎరగాలి? What is will? వీళ్ళంతా ఆయన చిత్తం గురించే. The entire Bible is about His will. హల్లెలూయా. Hallelujah. శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళారు. The disciples went to వీళ్ళందరూ Jesus. బరబర అంటారు, నాకు కూడా మాకు బరబర ప్రార్థన నేర్పియండి అన్నాడు. They're all saying, హల్లెలూయా. prayer. హల్లెలూయా. Hallelujah. యేసు అంటాడు, సరే నేర్చుకోవాలి కదా పరలోక ప్రార్థన. Jesus is saying, okay, you have to హల్లెలూయా. learn the heavenly prayer. పరలోకమందున్న మా తండ్రి, Our Father in నీ heaven, నామము హెచ్చింపబడును గాక, hallowed be your name. నీ రాజ్యము వచ్చును గాక, Let your kingdom come. నీ చిత్తము జరుగును గాక. Let your will be done. ఎలాంటి చిత్తం అండి? What kind of will? పరలోకమందు నీ చిత్తం ఎలా ఉందో How your will is in heaven. భూలోకమందు కూడా నీ చిత్తము జరుగును గాక. Let it happen on Let your will be done on earth as it is in heaven. పరలోకమందు భూమి మీద నీ చిత్తం ప్రాముఖ్యమైనది అది. It is very ఆయన prominent. చిత్తాన్ని నువ్వు అరగాలి. You should know His will. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడ్డది. It's written in Matthew 9. హల్లెలూయా. నీ చిత్తము జరుగును గాక. Let your will be done. నీ చిత్తము జరుగును గాక. Let your will be హల్లెలూయా. done. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తర్వాత చదువుదాం లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. Luke chapter 22 verse. త్వరగా లూకా 22:42. Luke 22:42. యేసయ్య అంటున్న మాటలే నేను మాట్లాడుతున్నా, ఎవరు పెట్టిన మాటలు కాదు. Not somebody else's words, but I'm speaking the words of Jesus. చదవండి. తండ్రి, తండ్రి ఈ గిన్నె ఆ నా యొద్ద నుండి తొలగించుటకు ఆ నీ చిత్తమైతే తొలగించుము. ఆ ఆయనను నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించును గాక. సిద్ధించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏడునరారండి క్రైస్తవులు. Where are such Christians? హల్లెలూయా. హల్లెలూయా. ఇది యేసయ్య మాట్లాడుతున్న మాటలు. These are the words of Jesus. మన ప్రియుడు తండ్రి హల్లెలూయా మాట్లాడుతున్న మాటలు. Words of our సృష్టికర్త మాట్లాడుతున్న Words మాటలు. of the Creator. నా చిత్తము కాదు. Not my will. ఎందుకంటే ఆ మాట అంటున్నాడండి? Why did he say that? ఎందుకంటే ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి Because he was in the flesh. శరీరానికి ఒక చిత్తం ఉంటుంది, Flesh has a will. ఆత్మకు ఒక చిత్తం ఉంటుంది. Spirit has ఈ a will. పోరాటం జరుగుతూనే ఉంటది కాబట్టి Because the battle వామ్మ always నాకు goes on. తెలియక నా శరీరం ప్రార్థన చేసిందేమో. Without my నీ knowledge, my flesh చిత్తం might have అయితే prayed. If it is your will, ఈ గిన్నెను take away this హల్లెలూయా ఈ vessel. పాత్రను Take away this vessel. కానీ ఆయన నా చిత్తం వద్దు దేవా, But again he's saying, not నీ my will. చిత్తమే జరుగును గాక. Let your will alone be done. అయ్యో దేవా నాకు ఆశ ఉంది నాయనా, I have the desire, నేను Lord. పెద్ద పాస్టర్ అవ్వాలని, I have to become a నేను big పెద్ద pastor. ప్రాఫిట్ అవ్వాలని. I have to become a big prophet. ఆయన నా చిత్తం వద్దు తండ్రి, But not my will, నీ God. చిత్తమే జరుగును గాక. Let your will alone be done. ఆయన తర్వాత ఆ చెప్పిన తర్వాత మళ్ళీ సిద్ధంగా ఉండాలి. After that you should be నువ్వేదో ready. పెద్ద పాస్టర్ అవుతావు అనుకున్నావేమో, You thought that you'll become a big దేవుడు pastor. చీపురు కట్టిస్తాడు. God will give you a broom. ఆనందముతో Take. మహిమకరముగా
చీపురు కట్ట వాడాలి. With joy, with glory, Hallelujah. gloriously you should use the broom. Hallelujah. Hallelujah. అవునా కదా చెప్పండి. Yes or no, tell me. హల్లెలూయా. మీకు తెలియకుండానే దాని నుండి దేవుడు ఎంత గొప్పగా హెచ్చిస్తాడో. Without your knowledge, from that హల్లెలూయా. God will exalt you. నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును Not గాక. my will, but your will be done. యోహాను సువార్త 6:38 యేసు ఏమంటున్నాడు? John 6:38. యోహాను 6:38 ఏమంటున్నాడు? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నేను పరలోకం నుండి దిగి వచ్చినాను. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understanding? మొదటిగా ఏమంటున్నాడు దేవుడు? Firstly, what God is saying. సృష్టి అంతా మారాలి. The entire creation has to సృష్టి change. మారాలంటే మొదటిగా మనుషుడు For మారాలి. the creation to change, man has to మనుషుల్లో change. ఏం మారాలి? What should change in man? ఆయన మనస్సు His మారాలి. mind should change. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? Are you understanding? మనస్సు మారితే ఏమవుతుంది? What happens when the mind ఆయన changes? చిత్తము మనకు అర్థమవుతుంది. We will understand his will. ఎలాంటి చిత్తం అంట? What kind of will? గుడ్, ఉత్తమము, pleasing, అనుకూలము, పర్ఫెక్ట్. సంపూర్ణమైన మా చిత్తము. తండ్రి గారు ఎప్పుడు చెప్పేవారు, Our father always used to say this. బేటా Beta, దేవునికి ఎప్పుడు 2 చిత్తాలు ఉంటాయి. God always has 2 wills. పర్ఫెక్ట్ విల్ అండ్ ద పర్మిసివ్ విల్. ఆ పరిపూర్ణమైన చిత్తం మరియు అనుమతించబడిన చిత్తం. పర్మిసివ్ విల్ వద్దు మనకు. అనుమతించబడిన చిత్తం. పర్మిసివ్ విల్ ఎప్పుడు ఇస్తాడు? When does he give the permissive will? చిన్న పిల్లల వలె మొండి పట్టుకొని అడుగుతారు చూడు వాళ్ళు. The people who ask adamantly like small children for నా them. సమర్పణకు ఏమంటారు, కోల్డ్ ఉంటుంది, కోల్డ్. She has కానీ cold. బయట టంగ 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 ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది. But when the ice cream ఏ వద్దు మా వద్దు వద్దు అని ఎంత అరిచినా, no matter how much we say నాకు no, 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 కావాలి no, no. కావాలి 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 పిచ్చి లేపితే లాస్ట్ ఏం చేస్తారు? She'll say that I want ఏ కనుగొప్ప what you అంటాం. say. We say that go buy. హల్లెలూయా. Hallelujah. దాని తర్వాత ఏమైతుందో హాస్పిటల్ తీసుకోవాల్సి What వస్తుంది. happens after that? We have to take అవునా them to కాదా? hospital. Yes or no? మాక్సిమం క్రైస్తవులు ఇలా ఉంటారు. Maximum Christians are like this. నాకు ఆయన చాలా ఇష్టం. I like him so much. ఉపవాస కొడుకులు చేస్తా, నా పెళ్లి నా పెళ్లి నా పెళ్ళవ నా They fast పెళ్ళవ. and pray saying that my marriage. ఆయన my marriage, my చిత్తం ఆయన marriage. పర్ఫెక్ట్ విల్ అడగరు. Nobody will ask him for his perfect will. నాకు తెలుసు ఆయననే. I know it is him only. ఆయన క్రిస్టియను, He's Christian. తెల్ల బట్టలు వేసుకుంటాడు, He wears white clothes. గడ్డం లేదు, He doesn't have beard. ఎంత మంచిగా ఉంటాడు, మంచోడు. He's very nice. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈవెన్ ద డెవిల్ మాస్కరేడ్స్ అని బైబిల్ రాయబడ్డది. సైతాను ముసుగు వేసుకొని వస్తాడని it is written. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మొండితో పెళ్లి చేసుకున్న వాళ్ళు క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. There are many Christians who got married. హల్లెలూయా. stubbornly. దట్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చేత అనుమతించబడిన చిత్తం. అది పెళ్లి కానియండి, జాబ్ కానియండి, ఏదైనా It కానియండి, could be marriage, it could be job. ఆయన anything. చిత్తం ఎరిగే ఏమంటారు ఆశ ఎవరికి లేదు. Nobody has a desire to know his ఆయన perfect will. చిత్తం ఎరిగే ఆశ ఎవరికి లేదు. Nobody has a desire to know his will. కావాలంటే కావాలి. If they want, they want. అందుకే ఆ వివాహాలు నరకంగా That's అయిపోతున్నాయి. why those marriages become అందుకే hell. ఆ జాబులు మీకు శాపంగా Those మారిపోతున్నాయి. jobs become cursed to you. హల్లెలూయా. Hallelujah. అందుకే అన్ని శాపంగా మారిపోతున్నాయి. హల్లెలూయా. Everything is becoming Because you are going with the permissive will of God. ఎందుకంటే దేవుని చేత అనుమతించబడిన చిత్తం. But my God is telling, కానీ నా దేవుడు అంటున్నాడు, Jesus is showing, యేసు చూపిస్తున్నాడు, let his perfect will, ఆయన పరిపూర్ణమైన చిత్తము, pleasing will, ఆయనకు అనుకూలమైన చిత్తము, good will, మంచి ఉత్తమమైన హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉత్తమమైన, is good, ఇంకా అనుకూలమైన, అనుకూలమైన, pleasing, ఇంకా పర్ఫెక్ట్, సంపూర్ణమైన, సంపూర్ణమైన చిత్తము తెలవాలంటే మనసు మారాలి. to know his perfect will. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్తున్నాను. How many హల్లెలూయా. are understanding my ఇంకా words? చాలా లోతుకి వెళ్ళాలి, సమయం లేదు. We should go హల్లెలూయా. more deeper, but no time. ఆ ఆశ కలిగిన వాళ్ళే, Those have the desire. హల్లెలూయా, ఈ Hallelujah. ప్రక్రియలో ముందుకు వెళ్తారు. We'll move forward in this process. ఈ ప్రయాణంలో ముందుకు We'll వెళ్తారు. go forward in this journey. యేసునే హల్లెలూయా సంపూర్ణంగా చేసుకుంటారు. They will make Jesus ఆయననే as the వెంబడిస్తారు. host. He will follow ఏ them, వెలైనా follow them. చెల్లిస్తారు. They'll pay any price. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మ అర్థమవుతుందా నేను చెప్తున్న Are you మాటలు? understanding my words? ఎందుకు మన మనసు మారాలి? Why our mind should change? ఆయన చిత్తాన్ని ఎరగడానికి. To know his will. ఆయన చిత్తం ఎందుకు ఎరగాలి? Why to know his will? ఆయన చిత్తం ఎరుగుతనే If we know his will, నువ్వు ఆయన రాజ్యానికి you చేరుకుంటావు. can go to his kingdom. ఎంతమందికి అమ్మ దేవుని రాజ్యం వెళ్ళాలని ఉంది? How many of you want to go to kingdom of God? ఎంతమందికి నరక రాజ్యం వెళ్ళాలని How ఉంది? many of you want to go to kingdom of చెప్పండి. hell? Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ మాటలు హల్లెలూయా దేవుని రాజ్యం వెళ్ళడానికి మాత్రమే మాట్లాడబడుతున్నాయి. These words are being spoken. ఈ so you can మర్మాలు go to వాళ్ళ kingdom of గురించి God. విడుదల చేయబడుతున్నాయి. These mysteries are being revealed. హల్లెలూయా. Hallelujah. పరలోక రాజ్యమును చేరాలంటే For you to reach నువ్వు ఆయన heaven, చిత్తాన్ని ఎరగాలి. you should know his will. సంపూర్ణమైన పరిపూర్ణమైన ఉత్తమమైన చిత్తాన్ని నువ్వు ఎరగాలి. You should know his good, pleasing, and perfect will. ఆ చిత్తాన్ని ఎరగాలంటే నీ మనసు మారాలి. To know his will, your mind should change. హల్లెలూయా. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుందండి? How many understand it? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకనంటే
ఎందుకనంటే Because- ఇంకొక మాట కూడా చూపిస్తాను. I'll show you one more word. ఎందుకనంటే Why? మత్తయి సువార్త 7:21 Matthew chapter 7 verse 21. వీళ్ళెవరు? Who are they? అమ్మ ముగ్గురు ఉంటారు చూడండి, 3 కేటగిరీలు. There are 3 kinds of people. ఒక కేటగిరీ అన్బిలీవర్స్, ఒకరేమో అవిశ్వాసులు, సెకండ్ కేటగిరీ బిలీవర్స్, రెండవది విశ్వాసులు, థర్డ్ కేటగిరీ సూపర్ బిలీవర్స్. మూడవది అధికంగా విశ్వాసులు. హల్లెలూయా. అంటే మినిస్టర్స్, పరిచర్య చేసేవాళ్ళు, పాస్టర్స్, కాపర్లు, ప్రాఫిట్స్, ప్రవక్తలు, అపోస్టల్స్, అపోస్తలులు, టీచర్స్, బోధకులు, ఇవాంజలిస్ట్, స్వార్థికులు. తర్వాత చాలా లిస్ట్ ఉంది మా తరంలో. In our generation there is a big బ్రదర్స్, సోదరులు, సీనియర్ బ్రదర్స్, సీనియర్ సిస్టర్స్, పెద్ద సోదరులు, సంఘం పెద్ద హోమ్ సోదరులు, ఇవాంజలిస్ట్, గృహాలను దర్శించే యూత్ స్వార్థికులు, పాస్టర్స్, యవన కాపర్లు, చిల్డ్రన్ పాస్టర్స్, యవనస్తుల కాపర్లు, లేడీ పిల్లల కాపర్లు. పాస్టర్స్, ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ అన్బిలీవర్స్, మొదటిగా అవిశ్వాసులు. అవిశ్వాసి ఏడికి వెళ్తారండి? Where do they go? పరలోకమా నరకమా? Will they go to heaven or hell? వాళ్ళకు తీర్పు కూడా అవసరం లేదు. They don't even need The judgment. Bible says they are self condemned. బైబిల్ అంటుంది వారిని వారే వాళ్ళు శిక్షించుకుంటున్నారు. యేసుని ఒప్పుకోలేదండి, They didn't accept ఆయన Jesus. కృపని వాళ్ళు ఒప్పుకోలేదు. They didn't accept his They grace. did not they rejected his grace. ఆయన కృప తిరస్కరించారు. They are already in the hell. వారు ఇప్పటికే నరకంలో అందుకే ఉన్నారు. నరకంలో ఇప్పుడుగా వినబడుతున్నాయి స్వరాలు, ఏడుపులు. Now only you can listen to the సెకండ్ cries. బిలీవర్స్, రెండోది విశ్వాసులు. వీళ్ళు కూడా నరకానికి వెళ్తారు. Even they will go to hell. ఎందుకు? వీళ్ళే కేటగిరీ, What category that? నీదర్ హాట్ నార్ కోల్డ్. వారు వెచ్చగా లేరు, చల్లగా లేరు. వెచ్చగలేరు, చల్లగలేరు. They are not hot. సండే ఫుల్ వెచ్చగా ఉంటారు, మండే ఫుల్ చల్లగైపోతారు. Sunday they'll be so hot and Monday they'll be so cold. బైబిల్ కూడా పట్టుకుంటారు, వేరే కూడా బిల్లు పట్టుకుంటారు. They hold the Bible and also hold and the bill. హల్లెలూయా. Hallelujah. అదే నోటితో హల్లెలూయా అంటారు, అదే నోటితోని అదంటారు. With the same mouth they say hallelujah. హల్లెలూయా. With the same mouth they say something else. అవే నోటితో విశ్వాసపు మాటలు మాట్లాడతారు, అదే నోటితో అవిశ్వాసపు మాటలు With the same మాట్లాడతారు. mouth they speak faith words and with the same mouth they speak unfaithful అవునా words. కాదా? Yes or no? అందుకే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. Even they will go to hell. తర్వాత సూపర్ బిలీవర్స్, Then అధికంగా విశ్వసించే మినిస్టర్స్, పరిచారకులు. అమ్మ వీళ్ళు పరిచర్య చేసిన వాళ్ళు. They did ministry. 21వ వచనం Verse 21. ఏమంటున్నాడు? ప్రభువా 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 ప్రభు అని అని నన్ను పిలుచు ప్రతివాడును ఆ. పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ఆ. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము. చిత్తము, మళ్ళీ చెప్పండి, చిత్తము. Again say the will of God. నువ్వు సేవ కూడా చేసావేమో, You might have done నీవు ministry. పరిచర్య కూడా You చేసావేమో, might have done ministry. కాయన కూడా దేవుని రాజ్యం వెళ్తామని గ్యారంటీ లేదు. But still you don't have guarantee that you'll go to heaven. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న How many మాటలు? of you understand my words? బయట దురాత్మలు ఎంతో మంది సేవలకు దూరిపోయి ఇలాంటి బోధలు బోధిస్తున్నారు. Outside many demons are entering ministries and నీవు they're సేవ preaching. చేస్తే చాలు, It is enough if you do నీవు ministry. దయ్యాలను వెలగొడితే చాలు, It is enough if you నీవు cast out ప్రవచనాలు చెప్తే చాలు. It is enough if you say prophecy. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. చాలదు అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. God is saying it's not enough. ఇది యేసయ్య మాటలు రాయబడ్డాయి అక్కడ. These are the words of Jesus. తర్వాత అక్కడ చదివితే ఏమని రాయబడ్డదంటే, What is it written నీ here? నామములో మేము దయ్యాలను నిలగొట్టలేదా, Did we not cast నీ out నామములో demons in మేము your name? హల్లెలూయా పరిచర్యలు చేయలేదా, Did we not do ministry నీ in your నామములో name? ప్రవచనాలు చేయలేదా, Did we not prophesy నీ in your నామములో మేము సేవలు చేయలేదా? Did we not do ministry in దేవుడు your name? వాళ్ళను కూడా అదే మాట అంటున్నాడు. God is saying the same thing to దుష్ట them also. కార్యము చేయలు వాళ్ళ, Oh, you evil workers. మీరు కుక్కలు. You're dogs. ఎందుకనంటే Why? మీరు శరీర జ్ఞానముతో సేవలు చేశారు. You ministered with your మీ fleshly మనసు wisdom. మారలేదు కానీ శరీరాలతో సేవలు Your చేశారు. mind did not change, but you served. హల్లెలూయా. బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి, 2 విధాల భక్తులు ఉన్నాయి. There are 2 types of శక్తి devotees in the లేని Bible. భక్తి అని రాయబడ్డది తిమోతిలో. It is written in Timothy that శక్తి లేని భక్తి. powerless ఇంకో godliness. భక్తి ఏం తెలుసా? You know other- దురాత్మ శక్తి కలిగిన భక్తి. The other godliness is the godliness which has ఇది demonic చెప్పారు power. చాలా మంది. Many people don't tell this. ఇగో ఇక్కడ రాయబడింది వాళ్ళ గురించే. Here it is written about them. వీళ్ళు చేసింది అంత దురాత్మ శక్తులతో. Whatever they did, they did with దురాత్మ demonic శక్తి power. కలిగిన భక్తి. This is the godliness with demonic క్రైస్తవుల్లో power. ఎలా ఉన్నారు? సమాజంలో బిలీవర్స్ లో How the Christians are in the community. శక్తి లేని భక్తి. They don't have power. of బయటికి godliness. హల్లెలూయా భక్తి కలిగి ఉన్నా గానీ Though they are godly. లోపల outside, శక్తి లేని వాళ్ళని దేవుని వాక్యం but సెలవిస్తున్నది. God is saying that they don't have power అలాంటి inside. వారితో దూరంగా ఉండు అంటున్నాడు. Be away from such అంటే people. ఏంది దాని అర్థము? What does that mean? నీవు క్రైస్తవుడు అంటే నీలో శక్తి ఉండాలి, If you're Christian, there should be power. కానీ in you. ఉట్టి శక్తి ఉంటే సరిపోదు. But if there's only power, అది it's not enough. దేవుని చిత్త ప్రకారమైన శక్తి It ఉండాలి. should be the power according to అది the నీ will of God. సేవలు, నీ పేరులు, నీ ప్రఖ్యాత కోసం కాదు. It should not be for your నా prayer, your తండ్రిని ministry. సేవించాలి నేను. I should serve నా my తండ్రి Father. నామం హెచ్చింపబడాలి. My Father's name should be నేను exalted. తగ్గింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి. I should be decreased, he should అలాంటి increase. శక్తి దేవుని నుండి వచ్చే శక్తి. That kind of power will come
కాదు నీ of God. కడుపుని ముందు పెట్టుకొని But if you put నీ your belly దురాశల ముందు పెట్టుకొని You put your నీ evil శరీరాశల ముందు పెట్టుకొని You put your చేసిన flesh and శక్తులు desires, that అవి power, దురాత్మ శక్తుల సేవ. that demonic power ministry. దేవుడు అంటున్నాడు God is saying, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ స్థలం నుండి బయటికి పో. అమ్మో అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? Are you understanding my words? అందుకే ఆయన చిత్తం ఎరుగుట అంత ప్రాముఖ్యము. That's why it's very important to know his will. ఆయన చిత్తం తెలియకుండా కథలు పడకూడదు మనము. Don't act without ఆయన knowing his will. చిత్తం ఎరగకుండా మనం ఆ దురా దుంకుతాము ఎంగుతాం కాదండి. Don't say I will jump and scream ఎంతో without మంది knowing his will. చనిపోయారు అలా. Many people died because of that. అభిషేకం అభిషేకం అంటారు. They say anointing, అమ్మా నేను anointing. మళ్ళీ చెప్తున్నాను, I'm telling you again. అభిషేక కూడిక ఉంటది రేపెల్లుండి. Tomorrow, day after tomorrow, we ఏ have anointing అభిషేకము service. దావీదును రాజుగా చేసిందో The anointing that made అదే David as అభిషేకము king. సౌల్ని పడగొట్టింది. The same anointing made Saul fall. అభిషేకాన్ని గౌరవించాలి. Respect, honor the anointing. అభిషేకము కన్నా More than the anointing. అభిషక్తుడు ఇంపార్టెంట్. The anointing. ఎవరి నుండి నీకు అభిషేకం వస్తున్నది? From whom are you getting పాస్టర్ anointed? అంటే కోపాలు ద్వేషాలు, Pastor means you కానీ really అయ్యా need to అభిషేకం ఇయ్యండి అంటారు. Oh, you say ask for anointing. ప్రమాదము, It is dangerous. శాపాలు వచ్చేస్తాయి. You'll be cursed. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ గౌరవం ఉండాలి. You should honor him. ఇవి ప్రక్రియలండి. హల్లెలూయా. It's a process. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? How many of you understand my words? స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాను. Step by step, I'm telling you. దేవుని ఉద్దేశము The purpose of God. సృష్టి అంతా ఆయనకు మహిమకరంగా మారాలి. The entire creation should become glorious to సృష్టి him. మారాలి అని అంటే మొదటిగా మనుషుడు మారాలి. For the creation to change, man should change. మనుషునిలో ఆయన మనసు మారాలి. In man, his mind ఈ should change. శరీరం ఏ రోజో రేపో వెళ్ళిపోతుందండి. Today or tomorrow, this flesh will దీనికోసం go. మనం బ్రతకకూడదు. Don't live for your body. మన మనసు మారాలి. Our mind should change. ఎందుకు మన మనసు మారాలి? Why our mind should change? ఎందుకంటే ఆయన చిత్తము మనం ఎరగాలి Because కాబట్టి. we have to know his will. శరీరానికి ఆత్మ విషయాలు అర్థం కాదు. The flesh will not understand the things నీకు of spirit. అర్థమవుతుంది అనుకుంటున్నావేమో? You might be thinking you understand మోసము. it. It's deception. ఆయన చిత్తం నీకు ఎరగాలంటే For you to know his నీ will. మనసు మారాలి. Your mind should change. నీ తలంపులు క్రీస్తు తలంపులుగా ఉండాలి. Your thoughts should become Christ నీ thoughts. తలంపులు మహిమకరమైన తలంపులుగా ఉండాలి. Your thoughts should become నీ glorious తలంపు thoughts. ఆత్మీయ తలంపులుగా ఉండాలి. Your thoughts should become నీ spiritual పిల్లలను thoughts. చూసినప్పుడు నువ్వు ఆత్మలోని పిల్లలను చూడాలి. When you look at your children, నీ you should see భర్తను them నువ్వు spirit. ఆత్మలో గౌరవించాలి. You should honor your husband's శరీరంలో నిన్ను భర్తను చూసావా? Did you see ఆయన husband in లోపాలు flesh? నీకు కనబడతాయి. You'll see his ఆయన weakness. బలహీనతలు నీకు కనబడతాయి. You'll see his loopholes. ఎంతమంది బాలల్య పురుషులు Many men. ఆ అభిషేకం కోల్పోయారు. They lost their anointing. ఎందుకంటే కొట్టబడి భార్యల ద్వారా Because they are beaten by the కూతులు wives. మాట్లాడబడి They were abused. అమ్మా నీ భర్త Your husband. నీ గృహానికి యజమాని, He is the owner of ఆయన the house. ఆత్మీయ యజమాని. He is a spiritual నువ్వు owner. శరీరం చూసి ఆయన కృంగతీయొద్దు. Don't look at the flesh and depress నీకు him. తిండి పెట్టడానికి రాలేదు ఆయన. He didn't come to feed నిన్ను you. ఆత్మీయ కప్పుదల ఇయ్యనీకి వచ్చాడు He నీ came భర్త. to give you spiritual comfort. ఆయనను గౌరవించాలి. Honor him. ఆయనను గౌరవించాలి. Honor him. ఎప్పుడు గౌరవిస్తావమ్మా? When you honor him. ఎప్పుడు నీవు హాలలి ఆత్మీయంగా మారుతావో. When you transfer భర్త spiritually. భార్యను అలానే చూడాలి. Even husband should see the భర్త wife like that. భార్యను అలానే చూడాలి. Husband should see the తల్లిదండ్రులు wife like that. పిల్లలను అలా చూడాలి. Parents should పిల్లలు see the తల్లిదండ్రులను చూడాలి. And children should see the సంఘస్థులు parents like that. దైవజనులను చూడాలి. Church members should see the దైవజనులు wife like that. ఆత్మీయ పిల్లలను చూడాలి. Man of God should see the సమస్తం children. ఆత్మ విషయంగా మారాలి. Everything should become a spirit. ఎక్కడ శరీర కార్యాలు ఉంటాయో There the works of అక్కడ flesh. ద్వేషాలు ఉంటాయి. There there's hatred. అక్కడ పగలుంటాయి. There there's అక్కడ vengeance. కోపం ఉంటది. There there's anger. అక్కడ బూతులుంటాయి. There there's abuse. ఎప్పుడైతే మనం క్రీస్తువులే మారుతామో When we become అక్కడ Christ. ఆయన మహిమ ఉంటుంది. Glory of God అక్కడ will be there. ప్రేమ ఉంటున్నది. Love will అక్కడ be there. అగ్ని మండుతున్నది. Fire will అక్కడ burn. రాజ్యం కట్టబడుతున్నది. Kingdom will be built. హల్లెలూయా చెప్తామందరం చేతులు Hallelujah, ఎత్తి. louder. ఇంత ఉంటుందమ్మా మన మనసు మారాలంటే. Our mind. మన మనసు మారాలి. Our mind should change. రికబా షందలారా ఎంతమందికి అర్థమవుతుందండి? We understand it. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. శరీర సంబంధులు యేసుకి ఇష్టం లేదు. Jesus doesn't like flesh. శరీర సంబంధమైన ప్రార్థనలు ఆయనకు అసహ్యము. He hates the fleshly శరీర prayers. సంబంధమైన నీ ఆరాధనలు ఆయనకు అసహ్యము. He hates the fleshly worship. శరీర కార్యమైన నీ సేవలు ఆయనకు అసహ్యము. He hates the fleshly ministries. మొదటిగా నీ మనసు మారాలంటున్నాడు. First he said your mind should ఎప్పుడైతే change. నీ మాటలు యేసయ్య మాటలుగా మారుతాయో When your words become నేను Jesus' words. చేస్తున్న సమస్తము నా తండ్రి చిత్తము. Everything that I'm doing నా is of చిత్తము my కాదు Father. నా తండ్రి చిత్తము జరుగును గాక. Not my will, but the will of my Father. హల్లెలూయా. నా Hallelujah. తండ్రి చిత్తమే జరుగును గాక. Let the will of my Father be శరీరం అంటున్నదేమో But the flesh is saying, నాకు తిండి కావాలి, I want food. నాకు డబ్బు కావాలి, I want money. నాకు పెళ్లి కావాలి, I want marriage. నాకు పిల్లలు కావాలి. I want children. ఆయన యేసయ్యా But still Jesus. నా చిత్తము కాదు Not my will. తండ్రి నీ చిత్తము జరుగును Father, గాక. let your will be done. ఎక్కడికి వెళ్తావమ్మా? Where will you
go. ఆత్మలో నన్ను దైవజనుడి దగ్గరికి వెళ్ళు. Go to the power. అయ్యా నాకు The power ఆశ of God ఉంది is I have the కానీ నా desire. చిత్తము కాదయ్యా I will go. నీ చిత్తము జరుగును Let గాక. your will be done. ఎలా ఎక్కడున్నాయి అలాంటి సంఘాలు? Where are such churches? ఎక్కడున్నాయి? Where? అలా లేకపోతే If you're అక్కడ not like మోసం 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 మోసం. The deception, deception, నీవు deception. దీవించబడతావు, You'll నీకు deceive. జాబులు వస్తాయి, You'll నీకు be వివాహాలు అవుతాయి. You'll be married. మోసకరమైనది. Deception it is. మనసు మార్చలేని సేవలు దురాత్మ సేవలు. Ministry that cannot change your mind is మొదటిగా నీ demonic. మనసు మారాలి. First your mind has to మనసు change. మారిన తర్వాత Then your mind changes. నిన్ను రాజుగా దేవుడు పెడతాడమ్మా. God will put you as king. నిన్ను అద్భుతంగా దేవుడు వాడుకుంటాడమ్మా. He'll use you mightily. ఆయన చిత్తమే జరుగును గాక. Let his will be done. నీ మనసు మాత్రం క్రీస్తు మనసుగా మారాలి. But your mind should become the mind ఎంతమందికి of Christ. అర్థమవుతుందో చెప్తున్న How many మాటలు. understand my words? హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది జరగకపోతే If this does అమ్మా happen, ఈ రోజు దైవజనుడిగా చెప్తున్నాను. Good as a man of God himself. హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యము ద్వారా చెప్తున్నాను. Through the word of God himself. మోసకరమైన బ్రతుకులు You are బ్రతుకుతున్నారు. living a deceptive life. నటన సేవలు చేస్తున్నారు. You are doing pretentious ministries. నటన క్రైస్తవ జీవితాలు You are జీవిస్తున్నారు. living a pretentious Christian నేను life. మారాలి అనాలండి. హల్లెలూయా. Say, I have to change. క్రీస్తు వలె నేను మారాలి. I have to change. తండ్రి నీ Christ. చిత్తం నేను ఎరగాలి. Father, I should know తండ్రి your నీ will. చిత్తం నేను ఎరగాలి. I have to know your will, అందరం Father. కళ్ళు మూసుకుందామండి. Let's go to హల్లెలూయా. the Hallelujah.